భద్రం नो అపివాదయమనః. ఓం శాంతి శాంతి శాంతి. సో దక్షిణామూర్తి స్తోత్రం రెండవ శ్లోకం చూసి మనం మూడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. సో మొదటి శ్లోకంలో మనం పంపద అర్థమని జీవస్వరూపం దక్షిణామూర్తి జీవస్వరూపంగా దక్షిణామూర్తి యొక్క వర్ణన. రెండవ శ్లోకంలో ఆ దక్షిణామూర్తి జగత్ కారణం, పరమాత్మ, ఈశ్వర స్వరూపంలో చూసాం. రైట్. సో అక్కడ ఈ జగత్ అంతా మాయాకల్పితమని, రైట్, మాయాకల్పిత దర్పణ దృశ్యమాన నగరీ తుల్యమని మొదటి శ్లోకంలోనే చూసాము. దానికి కారణంగా పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదించడం. ఏ విధంగా ఆ పరమాత్మయే మాయాకల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం ఎవరు? ఇదం జగత్. జగత్ అంతా కూడా ఎవరి చేత? ఆ పరమాత్మ చేత. రైట్. సో కార్యకారణ భావం ఆ మొదటి శ్లోకంలో ఏదైతే పరమాత్మ నుండియే జగత్తు వెలువడింది అని సూచనప్రాయంగా చెప్పబడింది మొదటి శ్లోకంలో, అక్కడ జీవభావం చెప్తున్నప్పుడు, ఇక్కడ ఈశ్వర భావాన్ని చెప్తున్నప్పుడు స్పష్టంగా పరమాత్మ నుండి ఈ విధంగా మాయా సహాయం చేత, మాయా ద్వారా, మాయా అంటున్నప్పుడు సద్వితీయత్వాన్ని కలిగించనటువంటి మాయాస్వరూపము ఆ ఈశ్వరుడి యందు సద్వితీయత్వాన్ని, ఒక ద్వైతాన్ని తీసుకురావటం లేదు. అద్వితీయ స్వరూపంగానే ఉండు పరమాత్మ. అంటే అద్వితీయ స్వరూపంగా ఉండడము అంటేనే నిమిత్త ఉపాదాన కారణంగా, అభిన్న నిమిత్త ఉపాదాన, తానే నిమిత్త కారణమై, తానే ఉపాదాన కారణమై జగత్తుకి, వేరొక కారణం లేకపోవడం అనేది స్వాతంత్ర్యాన్ని, పరమాత్మ స్వతంత్ర స్వరూపము అని కూడా చూపిస్తాం. సచ్చిత్ స్వరూపము, స్వతంత్ర స్వరూపం అని. ఆ విధంగా మాయా కల్పిత అని చెప్తూ అక్కడ మళ్ళీ బీజాంకుర న్యాయం లాగా కార్యము కారణము అనేటువంటి ఒక క్రమం, అంటే ఒక అనవస్థాదోషం ఏర్పడుతుందా లేక అనేక కారణాలు అనేటువంటి ఒక సంశయం ఏర్పడుతుందా అనే దానికి సమాధానంగా మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయ స్వేచ్ఛయ అస్వేచ్ఛయ అనే పదం మీద స్ట్రెస్ కదా, స్వేచ్ఛ అనే ఆ పదం ప్రాముఖ్యతను చూపిస్తాం. స్వతంత్రంగా ఏ విధంగా మాయావి ఇతర ఉపాదాన కారణాలు లేకుండా ఆ మాయా సృష్టిని చూపిస్తున్నాడు, ఏ విధంగా అయోగి ఎటువంటి ఇతర ఉపాదాన కారణాలు లేకుండా తన సామర్థ్యం, తన యోగ సామర్థ్యమే ఉపాదాన కారణం. తనే యోగికి యోగ సామర్థ్యానికి భేదం లేదు, శక్తిమాన్కి భేదం లేదు. సో ఆ విధంగా యోగి ఆ యోగైశ్వర్యం ఏదైతే ఉందో రెండు ఒకటి కాబట్టి ఆ యోగియే ఉపాదాన కారణం. యోగ శక్తి ద్వారా అంటున్నప్పుడు యోగశక్తి యోగి ఒకరే కాబట్టి యోగియే ఆ విధంగా ఆ జగత్ అయినట్లుగా. వాస్తవంగా యోగిలో ఎటువంటి వికారము లేదు కదా, ఆ యోగి యందు ఎటువంటి వికారము లేకుండా ఆ జగదాకారంగా పరిణామం కాకుండా తెలుస్తున్నాడు, జగదాకారంగా జగత్ రూపంగా భాసిస్తున్నాడు. యోగి ఆ యోగమాయ ద్వారా ఏ జగత్తునైతే ఆయన సృష్టిస్తున్నాడో ఆ విధంగా భాషిస్తున్నాడు, ఆ విధంగా తెలుస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ మహాయోగి, యోగులకు యోగినామపి యోగి అని మహాయోగి, ఆదియోగి, మహాయోగి. సో ఆ విధంగా యోగి ఇవ అంటున్నప్పుడు మళ్ళీ ఎటువంటి యోగిని చూసినా కూడా పరిచ్ఛిన్న భావమే కలుగుతుంది, మనకంటే భిన్నము అనే భావననే కలుగుతా ఉంది. అందుకని యోగి ఇవ యహ స్వేచ్ఛయా, ఆ స్వేచ్ఛలోనే పోలిక. ఆ యోగికి కానీ మాయావికి కానీ స్వేచ్ఛలోనే పోలిక, ఇతర అంశాల్లో కాదు. మాయావికి అంటే ఇంద్రజాలాన్ని ప్రదర్శించేవాడు, ఆ ఇంద్రజాలాన్ని మనం చూసి, అతను ప్రదర్శించిన ఇంద్రజాలాన్ని చూసి మనం అతన్ని ప్రశంసించాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ఉంటుంది. ఆకాంక్షతోనే ఆయన కళలు ప్రదర్శిస్తున్నాడు. పరమాత్మ ఆ విధంగా. కాబట్టి అన్ని అంశాల్లో దృష్టాంతాన్ని తీసుకో. దృష్టాంతం ఎప్పుడు ఏకదేశం అని చెప్తుంటాం. ఏకదేశం అంటున్నప్పుడు ఒక అంశంలోనే దృష్టి, ఏ అంశం ఉందో ఇక్కడ స్వేచ్ఛ ఒకటి, అసంగత్వం ఒకటి, ఉపాదాన నిమిత్త కారణాలు లేకపోవడం ఒకటి,
నానా కారణత్వం లేదు, ఒకటే కారణం అని చెప్పడం, ఈ అంశాల్లో దృష్టాంతమవుతాం. అటువంటి దక్షిణామూర్తి తస్మై శ్రీ దక్షిణామూర్తయే నమ ఇదం, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ దక్షిణామూర్తి, ఆ పరమాత్మ స్వరూపమే ఈ దక్షిణామూర్తి. ఇక 3వ శ్లోకంలో ఈ మొదటి 2 శ్లోకాల్లో ఏదైతే త్వంపద తత్పద విచారం చూసామో, ఈ రెండింటి యొక్క సారం ఒకటే అని ఆ 2 శ్లోకాల్లో మనకు తెలుస్తూనే ఉంది. దాన్ని స్పష్టపరచడం 3వ శ్లోకం. రైట్. సో నిజాంతర్గతం అంటున్నప్పుడు ఈ సాక్షి చైతన్యములోనే ఉన్నటువంటి ఏది జగత్తు. ఈ జగత్తు ఆత్మస్వరూపంలోనే సుషుప్త అవస్థలో కానీ, ప్రళయావస్థలో కానీ, అలా సుషుప్త అవస్థలో తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా ఆ సుషుప్త అవస్థలో తనలోనే ఉంటున్నటువంటి ఆ జగత్తు నిజాంతర్గతం. తనలోనే ఉంటున్నటువంటి ఆ జగత్తు ఏ విధంగా అయితే బాహ్యములో ఉన్నట్లుగా తెలుస్తా ఉందో అని చెప్పుకున్నాం కదా. రైట్. బాహ్యంగా వేరుగా ఉన్నట్టు తెలుస్తా ఉందో అని. సో అదే విధంగా ఇక్కడ కూడా ఆ 2వ శ్లోకంలో ఆ పరమాత్మ స్వరూపం నుంచి అని చెప్పడానికి ఇక్కడ ఇదం జగత్ యత్ నిర్వికల్పం ప్రాక్ నిర్వికల్పం పునః మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఆ పరమాత్మ నుంచే మాయ ద్వారా ఉత్పన్నమవుతుంది అని చెప్తున్నప్పుడు ఈశ్వరుడు నుంచి వెలువడుతూ ఉంది. ఏ సృష్టి ఏదైతే సుషుప్త అవస్థలో ఆ సాక్షి చైతన్యంలో, జీవ చైతన్యంలో ఉన్నటువంటిదో అది ఈశ్వరుడి నుంచి వస్తున్నటువంటిది అని చెప్తూ చూచాయిగా అక్కడ ఐక్యాన్ని చెప్తా ఉన్నాయి 2 శ్లోకాలు. అది స్పష్ట చేయడానికి 3వ శ్లోకం, ఈ ఐక్యాన్ని బోధపరచడానికి ఒక రకంగా. ఇంకొక రకంగా చూస్తున్నప్పుడు ఈ బీజస్యాంతరివాంకురో అని చెప్తున్నప్పుడు వైశేషిక సాంఖ్య దర్శనాలను ఇక్కడ నిరాకరణ చూశాం. ఈ జగత్తుకి కారణము పరమాత్మ చైతన్యమే గాని, ఇది చేతన పూర్విక సృష్టి అంతేగాని పరమాణువులో ప్రధానము ఇది ఈ జగత్తుకి కారణం కాదు అని చెప్పడం. అది 2వ శ్లోకంలో చూశాం ఆ దర్శనాలను నిరాకరించడం. అదే విధంగా ముందుకు వెళుతూ శూన్యం కూడా జగత్తు కారణం కాదు అనే అంశం కూడా ఇక్కడ 3వ శ్లోకంలో అది దాని గురించి కూడా కొంత చర్చ. మొదటి పాదంలో చూస్తే 2 అర్థాలు తెలుస్తాయి రైట్. సో ఇక్కడ ఒక శంక అంటే పూర్వపక్షం ఇక్కడికి ఈ పూర్వ శ్లోకానికి ఈ ఉత్తర శ్లోకానికి, 2వ శ్లోకానికి, 3వ శ్లోకానికి ఈ విధంగా పూర్వపక్షం చూడొచ్చు. ఏమని? జగత్తుకి అసత్తే కారణం. వైశేషికులు ఏమన్నారు? జగత్తుకి పరమాణువులు కారణం. సాంఖ్యులు ఏమన్నారు? జగత్తుకి ప్రధానం కారణం అని. ఆ విధంగా శూన్యవాది బౌద్ధులు జగత్తుకి అసత్తే కారణం. రైట్. ఏ విధంగా అయితే ఒక బీజాంకుర న్యాయం ఏదైతే చెప్తున్నారో మీరు, ఆ బీజాంకుర న్యాయాన్ని వాళ్ళు బౌద్ధులు ఈ విధంగా నిరాకరించడానికి ప్రయత్నం చేస్తారు. బీజం నుంచి అంకురం ఉత్పన్నం అవ్వదు. అంకురం ఉత్పన్నం అవుతున్నప్పుడు నువ్వు ఏదైతే బీజాన్ని నాటుతున్నావో భూమిలో అది విచ్ఛిన్నం అవుతా ఉంది. బీజం విచ్ఛిన్నం అయిపోతా ఉంది. బీజం విచ్ఛిన్నం అయిపోవడం అంటే బీజం నాశనమైందని అర్థం. బీజము నష్టమైన తర్వాత కదా అంకురం ఉత్పన్నం అయ్యేది. బీజము ఉండగా అంకురం ఉత్పన్నం అవుతుందా? బీజము ధ్వంసమై అంకురం ఉత్పన్నం అవుతుందా? బీజము ధ్వంసమయ్యే అంకురం ఉత్పన్నం అవుతుంది. బీజంగానే ఉండి అంకురం ఉత్పన్నం అయితే ఆ బీజం నుంచి ఇంకొక అంకురం కూడా ఉత్పన్నం చేయడానికి ఇంకొక అంకురం కూడా ఉత్పన్నం అవడానికి కారణం సరిపడా ఉంది. కాబట్టి ఇంకొక అంకురం కూడా అనేక అంకురాలు ఆ విధంగా ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. ఒక బీజం నుంచి అనేక అంకురాలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. అలా కాదు, ఒక బీజం నుంచి ఒక అంకురమే ఉత్పన్నం అవుతుంది. ఒక అంకురమే ఉత్పన్నం అయింది అన్నప్పుడు ఆ అంకురం ఉత్పన్నమైనప్పుడు బీజం లేదు, బీజం ధ్వంసం అయిపోయింది కదా. సో ఆ విధంగా బీజ ధ్వంసము, తర్వాత అంకురము, అది కదా క్రమము. బీజము, బీజ ధ్వంసము, అంకురము. సామాన్యంగా కారణాన్ని నిర్వచిస్తున్నప్పుడు కార్యనియత పూర్వవృత్తిత్వం కారణస్య లక్షణం అని. కారణం యొక్క లక్షణం ఆ విధంగా కార్యానికి ముందు ఉండాలి. కేవలం ముందు అని కాకుండా నియత అంటే అవ్యవహిత పూర్వక్షణంలో ఆ కార్యం ఉత్పన్నం అవడానికి అవ్యవహిత పూర్వక్షణం, ఇమీడియట్ ప్రయర్ మూమెంట్, వెంటనే కార్యానికి కార్యం ఉత్పన్నమైన దాని వ్యవధానం లేకుండా ఎటువంటి కాల వ్యవధి లేకుండా పూర్వక్షణంలో కారణం ఉండేది కారణం. అది కూడా ఎలా ఉండాలి? నియతంగా అంటే ఎప్పుడు కూడా ఎక్కడ ఘటం ఉత్పన్నమైనా కూడా ప్రపంచంలో ఏ మూల ఘటం ఉత్పన్నమైనా, ఏ కాలంలో ఘటం ఉత్పన్నమైనా
భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎక్కడ ఘటం ఉత్పన్నమైన ఆ ఘటం ఉత్పన్నమయ్యేకి పూర్వక్షణం వ్యవధానం లేకుండా ఇమ్మీడియట్ పూర్వక్షణంలో ఆ మృత్తిక లేదా కపాలము ఉండాలి అక్కడ నియతంగా. నియతంగా అంటే ప్రతి చోట ఎటువంటి వ్యభిచారము లేకుండా ప్రతి చోట ఆ విధంగా కార్యం ముందు ఉండే తీరాలి. ఆ విధంగా ఏదైతే ఉంటుందో దాన్ని కదా కారణం అంటాం. ఇప్పుడు ఇక్కడ బీజాంకురాలను చూసినప్పుడు బీజము, బీజధ్వంసము, అంకురం అంటున్నాం కదా. సో బీజం తర్వాత బీజం ధ్వస్తమై అంకురం ఉత్పన్నం అవుతా ఉంది కాబట్టి అంకురానికి ఈ బీజధ్వంసం కారణము. బీజధ్వంసం అంటే ఏంటి? బీజ అభావం. సో శూన్యం కారణము. శూన్యం నుంచి అంకురం ఉత్పన్నం అవుతుంది కానీ బీజం నుంచి కాదు అని బౌద్ధులు ఆ విధంగా. సో జగత్తు కారణము ఆ బీజ నాశనం ద్వారా ఏ విధంగా అంకురం ఉత్పన్నం అవుతా ఉందో ఆ విధంగా ఇక్కడ కూడా శూన్యము, అభావమే కారణం అవుతా ఉంది కానీ భావం కారణం కాదు అని. రైట్. సో చేతన పూర్వికా సృష్టి, సత్పూర్వికా సృష్టి ఏదైతే వేదాంతులు ప్రతిపాదిస్తున్నారో దానికి విరుద్ధంగా అసత్పూర్వికా సృష్టిని ప్రతిపాదించడం. అసత్తు నుంచే ఉత్పన్నం అవ్వాలి, ముందు జగత్తు లేదు. ఇది అసత్కార్యవాదం. నైయాయికులు చెప్పింది కూడా అసత్కార్యవాదం. నైయాయికులు అసత్కార్యవాదులే, బౌద్ధులు కూడా అసత్కార్యవాదులే. ఈ రెండు అసత్కార్యవాదాల్లో కించిత్ భేదం ఉంది. నైయాయికుల అసత్కార్యవాదంలోను బౌద్ధుల అసత్కార్యవాదంలోను కొద్దిపాటి భేదం ఉంది. నైయాయికులు అసత్కార్యం అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? కార్యం అసత్ ఉత్పత్తే ప్రాక్ అని. కార్యం అసత్ అంటారు వాళ్ళు, కార్యాన్ని అసత్ అండి. ఉత్పన్నమైన తర్వాత కాదు. ఉత్పన్నమైన తర్వాత అందరూ కార్యాన్ని అంగీకరించే వాళ్ళే. ఉత్పన్నమైన తర్వాత కార్యాన్ని అంగీకరించకుండా ఎవరు ఉంటారు? రైట్. సో ఉత్పత్తికి ముందు, ఘటం ఉత్పన్నం కాకముందు ఘటం లేదు, అసత్. అందుకని ఆ అసత్తుగా ఉన్నటువంటి ఘటము సత్ అవుతా ఉంది. కాబట్టి అసత్తే కార్యంగా ఆవిర్భవించింది, అసత్ అయిన ఘటమే కార్యంగా ఆవిర్భవించింది అని చెప్పేవాళ్ళు నైయాయికులు. అయితే బౌద్ధులు ఏమంటున్నారు? వాళ్ళు అసత్ కార్యవాదం కానీ వాళ్ళు కారణాన్ని అసత్ అంటున్నారు. కార్యాన్ని అసత్, కార్యం ఎలాగో అసత్ అవని కార్యం కాకుండా ఉత్పత్తికి ముందు కారణం లేదు అంటున్నారు. నైయాయికులు ఆ విధంగా చెప్పారు. నైయాయికులు ఉత్పత్తికి ముందు కారణం లేదు అని, కారణాన్ని అంగీకరిస్తారు. సమవాయ కారణము, అసమవాయ కారణమని, లేదా ఉపాదాన కారణము, నిమిత్త కారణము అని ఈ విధంగా వాళ్ళు కారణాలను అంగీకరిస్తారు. కార్యోత్పత్తికి ముందు కారణం ఉంది కానీ కార్యము లేదు అని. కార్యం లేదన్నారు కాబట్టి అసత్ కార్యం, అసత్ గురించి మాట్లాడుతున్నారు కదా. బౌద్ధులు కార్యం ఉత్పన్నం కాకముందు కారణం లేదు అంటున్నారు. కారణం లేదు అంటే ఏమర్థం? కారణం లేదు, కార్యం ఎలాగో ఉండదు ఉత్పత్తికి ముందు. కార్యం ఉత్పన్నం అయ్యేక ముందు కార్యం ఎలా ఉంటుంది? కార్యం లేదు, కారణం కూడా లేదు. అంటే కార్యము కారణము ఏదీ లేదు, కార్యం ఉత్పన్నం అవుతా ఉంది. రైట్. వేదాంతులు చెప్పినట్లుగా లేని కార్యము కనిపించడం ఏదైతే ఉందో దాన్ని మనం మిథ్య అంటున్నాం. లేని కార్యము కనిపించడం, ఇది వేదాంత పరిభాష. ఆ టెక్నికల్ టర్మ్స్, పారిభాషిక శబ్దాలు అవి ఏ విధంగా ఉన్నాయి? లేని కార్యము ఉత్పన్నం అవ్వడం, లేని కార్యం కనిపించడం. ఉత్పన్నం అవ్వడం చెప్పట్లేదు మనం. లేని కార్యము కనిపించడం ఏదైతే ఉందో దాన్ని మిథ్య అంటున్నాం. బౌద్ధులు దీనికి కొంత వేరుగా, ఇవన్నీ హెయిర్ స్ప్లిట్టింగ్ లానే ఉంటాయి. కొంచెమే భేదాలు ఉంటాయి. ఫౌండేషన్, ఆ పునాదిలో కొంచెం భేదం ఉంటే ఆ భవంతిలో చాలా భేదం వచ్చేస్తుంది. రూట్స్లో, ఆ మూలంలో కొద్దిపాటి భేదం ఏదైతే ఉందో ఆ చివరి కంక్లూజన్, నిర్ణయంలో చాలా పెద్ద భేదాన్ని తీసుకొస్తుంది కదా, సహజం అది. ఆ విధంగా ఇక్కడ ఈ కార్యకారణ భావాల్లో చిన్న భేదాలు ఉంటాయి. ఉత్పత్తికి ముందు కార్యము లేదు, అది ఉత్పన్నమైందని నైయాయికులు. ఉత్పత్తికి ముందు కార్యము పక్కన పెట్టండి, కారణం లేదు, లేని కారణం నుంచి, అభావం నుంచి కార్యం ఉత్పన్నమైంది అని. సో లేని దాని నుంచి ఉత్పన్నమైంది అని చెప్పడం అక్కడ కదా. వేదాంతి ఏమంటున్నాడు? ఏది కూడా కార్యము వాస్తవంగా లేదు అని మనం చెప్పం కానీ కారణాత్మన ఉంది అనేసి. కారణము ఎటువంటి మార్పుకు గురి కాకుండా కార్యముగా తెలుస్తా ఉంది. కారణము ఎటువంటి మార్పుకు గురి కాకుండా, ఎటువంటి వికారానికి లోనవ్వకుండా, ఎటువంటి వికారాన్ని పొందకుండా, కారణం కారణంగానే ఉంటూ, అంటే సత్ చైతన్యంగానే ఉంటూ, ఏకమేవాద్వితీయం చైతన్య స్వరూపం, అసంగ స్వరూపం. ఆ విధంగా అసంగ స్వరూపం అసంగంగానే ఉంటూ, ఎటువంటి ఇతర వస్తు సంబంధాన్ని పొందకుండా, ఈ సూక్ష్మ స్థూల శరీరాల సంబంధమే సాంగత్యం, అది లేకపోవడం అసంగం. అసంగోహి అయం పురుష. సో ఆ పురుషుడు అసంగ స్వరూపుడుగానే ఉంటూ, కూటస్థ స్వరూపుడుగానే ఉంటూ,
అద్వితీయ స్వరూపంగానే ఉంటూ జగత్తుగా తెలియడం, అది వివర్త భావం చెప్పుకున్నాం. శూన్యవాదులు ఏమంటున్నారు, ఏమీ లేనటువంటి కార్యం కూడా రెండూ లేవు. వేదాంతి కారణం లేదనిలే, చైతన్యం కారణంగా ఉందంటున్నాడు. కార్యము లేదనలే, ఆ చైతన్యమే జగత్తుగా ప్రకటమవుతుంది అంటున్నాడు. భాష ఆ విధంగా ఉంది, చైతన్యమే జగత్తుగా తెలుస్తా ఉంది అంటున్నాడు. దేన్ని నిరాకరించలే, జగత్తు కూడా చాందోగ్యంలో చూస్తే మనము సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఉంది. ఈ జగత్తు ఉండింది, ఏ విధంగా ఉండింది, సత్స్వరూపేణ ఆసీత్. సుషుప్త అవస్థలో అదే చెప్తున్నాడు, సతా సౌమ్య తదా సంపన్నో భవతి. ఆ సుషుప్త అవస్థలో జీవుడు నువ్వు పరమాత్మతో ఏకత్వాన్ని పొంది ఉన్నావు. సుషుప్త అవస్థలో నువ్వు లేకుండా పోలేదు, పరమాత్మ స్వరూపంతో ఏకీభావాన్ని పొంది ఉన్నావు అని చెప్తున్నా. సో దేన్ని నిరాకరించటం లేదు ఇక్కడ, అంటే దేని కూడా అత్యంతిక నిరన్వయ నాశాన్ని దేనికి చెప్పడం లేదు. రైట్. సో ఈ విధంగా ఈ దర్శనాల్లో భేదం ఉంది కదా. సో వైశేషికులు సాంఖ్యులను నిరాకరించిన తర్వాత ఈ శూన్యవాదులు ఏమంటున్నారు, శూన్యం నుంచే జగత్ ఉత్పన్నమైంది అని చెప్తూ దానికి శృతి ప్రమాణాన్ని కూడా ఇస్తారు. అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని ఆ విధంగా తైత్రీయోపనిషత్తులో, రైట్, ఆనందవల్లిలో నుంచి ఒక చిన్న కొటేషన్ తీసుకొచ్చి దానికి వేరే కాంటెక్స్ట్ ఉంటుంది, అసద్వాయుధమగ్ర ఆసీత్ అన్నారు కదా. ఆ విధంగా ఈ సృష్టికి ముందు అసత్తే ఉంది, అసత్ నుంచి సృష్టి ఉత్పన్నమైంది అని ఒక పూర్వపక్షం. దానికి సమాధానంగా మొదటి పాదంలో మనం చూస్తున్నాం, యస్యేవ స్ఫురణం సదాత్మకం. ఆ సదాత్మకం అనే పదాన్ని చూసి ఈ విధంగా పూర్వపక్షాన్ని ఒకటి మనం చూడొచ్చు అందులో. అయితే తర్వాత 6వ శ్లోకంలో మళ్ళీ శూన్యవాదాన్ని నిరాకరించడం, ప్రమాణపూర్వకంగా నిరాకరించడం అక్కడ జరుగుతుంది. ఇక్కడ శూన్యవాదం ద్వారా ఏదైతే సృష్టి ప్రక్రియనే నిరాకరించడం ఇక్కడ మొదటి పాదంలో చూస్తున్నాం. వైశేషికులు, సాంఖ్యులు, ఆ తర్వాత శూన్యవాదాలు ఇవన్నీ కూడా విభిన్న కార్యకారణవాదాలు కదా. ఈ కార్యకారణవాదాలు అసత్కార్యవాదాన్ని నిరాకరించాము, పరిణామవాదాన్ని నిరాకరించాము, ఈ విధంగా శూన్యవాదాన్ని కూడా ఈ విధంగా కార్యకారణ భావ దృష్ట్యా నిరాకరిస్తున్నాము అని. ఆ తర్వాత 6వ శ్లోకంలో మనం చూస్తాం, అక్కడ బ్రహ్మస్వరూపము సత్స్వరూపము శూన్యము కాదు, శూన్యం కంటే భిన్నమైనటువంటిది, ఇది చేతన స్వరూపము అని అక్కడ మనం దృష్టాంతం ద్వారా, ఒక యుక్తి ద్వారా, దృష్టాంతం ద్వారా అక్కడ నిరూపించుకుంటాం. రైట్. ఈ విధంగా ఇది ఒక పద్ధతి, ఇది ఒక సంబంధం పూర్వ శ్లోకానికి ఉత్తర శ్లోకం. లేదా మొదటి 2 శ్లోకాల్లో త్వంపద తత్పద విచారం జరిగింది కాబట్టి 3వ శ్లోకంలో త్వంపద తత్పద ఐక్యము, పరమాత్మ స్వరూపము, జీవ ఈశ్వర అభిన్నము, ఈ జీవేశ్వర భేదము మాయ ద్వారా కల్పితము అని కూడా సంబంధం. ఈ రెండు రకాలుగా కూడా సంబంధం జరుగుతుంది. మొదటిగా చూసినప్పుడు కూడా యస్యేవ స్ఫురణం సదాత్మకం అని, అక్కడ సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే, సదాత్మకమైన స్వరూపమే అసత్కల్పార్థకం, ఈ జగత్తు లాగా, ఈ నామరూపాత్మక జగత్తు లేనటువంటి జగత్తు లాగా కనిపిస్తా ఉంది అని చెప్పడం అక్కడ. ఆ పాదంలో శూన్యవాద నిరాకరణ. తర్వాత సాక్షాత్త్వమసీతి వేదవచస అంటున్నప్పుడు ఐక్యబోధ ఎలాగూ ఉంది ఈ శ్లోకంలో. ఆ ఐక్యబోధతో పాటుగా ఈ శూన్యవాద నిరాకరణ కూడా అని ఆ విధంగా సంబంధం పూర్వ శ్లోకానికి ఉత్తర శ్లోకానికి. సరే, శ్లోకం చూద్దాం. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే, సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్, యత్సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. యస్య అంటున్నప్పుడు యస్య ప్రత్యేక అభిన్న పరమాత్మ, ప్రత్యేగాత్మ. మొదటి శ్లోకంలో యస్య అంటున్నప్పుడు యస్య అంటే దక్షిణామూర్తినే. ఈ దక్షిణామూర్తి స్తోత్రం కదా, దక్షిణామూర్తికి స్తుతి. దక్షిణామూర్తినే ఈ 10 శ్లోకాల్లో దక్షిణామూర్తినే స్తుతిస్తున్నాం. స్తోత్రం స్తుతి వచనమే స్తోత్రం అంటే. ఏ విధంగా స్తుతిస్తున్నాము? జీవరూపేణ స్తుతి మొదటి శ్లోకంలో దక్షిణామూర్తిని, రైట్. దక్షిణశ్చ అమూర్తిశ్చ అని చెప్పుకున్నాం కదా. సో
ఆ విధంగా ఆ పరమాత్మ స్వరూపాన్ని జీవరూపంగాను, తర్వాత జగద్రూపంగాను, ఈశ్వర రూపంగాను, ఆ తర్వాత అభిన్న రూపం, వీటన్నిటికీ అభిన్నమైనటువంటి వీటన్నింటినీ కూడా ఈ వికల్పాలని ధరించేటువంటి ఏకాత్మ స్వరూపంగాను కూడా ఈ 3వ శ్లోకంలో మళ్ళీ ఆ దక్షిణామూర్తిని స్థుతిస్తున్నాం. కాబట్టి యస్య అంటున్నప్పుడు ఆ దక్షిణామూర్తి. ఎటువంటి దక్షిణామూర్తి? ప్రత్యేగభిన్న ఈశ్వర. మొదటి శ్లోకంలో ప్రత్యేగాత్మగాను, 2వ శ్లోకంలో ఈశ్వరుడిగాను స్థుతించినటువంటి ఆ దక్షిణామూర్తి అంటే జీవుడు ఆయనే, ఈశ్వరుడు ఆయనే, జీవ అభిన్న ఈశ్వర దక్షిణామూర్తి యస్య. ఆయన యస్యైవ స్ఫురణం, ఆయన యొక్క ప్రకాశము, సత్తాస్ఫూర్తి, ఆయన యొక్క ఉనికి, స్ఫూర్తి, సత్తాస్ఫూర్తి, సదాత్మకం, సత్స్వరూపం. ఏదైతే ఈ విధంగా శూన్యవాదులు అసద్వాయుధమగ్ర ఆసీత్ అని చెప్తున్నారో, అసద్వాయుధమగ్ర ఆసీత్ అనే వాక్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ జగత్ అసత్తు నుంచే ఉత్పన్నమైందని, దానికి శృతి సమ్మతి కూడా ఉన్నట్లుగా ఒక వాక్యం అక్కడ ఉంది కదా, అసద్వాయుధమగ్ర ఆసీత్ ఒక వాక్యం ఉంది కదా. సో ఆ విధంగా చెప్తున్నారో అది అసత్ కాదు, సదాత్మకం. యస్యైవ స్ఫురణం సదాత్మకం. సత్ ఆత్మ యస్య, సత్తే స్వరూపంగా కలిగినటువంటి, సత్తే స్వరూపంగా కలిగినటువంటి అన్నప్పుడు ఎటువంటి విశేషణము లేదు సత్తుకి. ఒక విశేషణం ఏ విధంగా ఉంటుంది? ఒక ఆకృతి, ఒక గుణము, లేదా ఒక క్రియ ఇత్యాది విశేషణాలు లేనటువంటి కేవల సత్స్వరూపం, సదాత్మకం, సదేవ ఆత్మ, సదాత్మకం. ఆ సదాత్మక పరమాత్మ స్వరూపం నుంచి ఈ జగత్ భాసతే, జగత్ ఉత్పన్నమవుతా ఉంది. సత్ నుంచి ఎలా ఉత్పన్నమవుతా ఉంది? అసత్కల్పార్థగం భాస. అసత్కల్పమైనటువంటి జగత్తుని సంపూర్ణంగా అసత్ అని చెప్పట్లే, రైట్. సో సంపూర్ణంగా అసత్ అని చెప్పకుండా ఇక్కడ అసత్కల్ప అని, రైట్. ఈ ఈ అసత్కల్ప, కల్ప అనేది ప్రత్యయం, రైట్. కల్ప ప్రత్యయం అవుతుంది. ఈషత సమాప్తౌ కల్పదేశీయరహ అని. ఈషత సమాప్తౌ అసమాప్తి అంటే కొద్దిపాటి అసమాప్తి, కొద్దిపాటి తక్కువదనం. సమాప్తి అంటే సంపూర్ణంగా అసత్ అని చెప్పినప్పుడు ఇక కల్ప ప్రత్యయం అవసరంలే, అసత్ అని చెప్పడమే. అలా కాకుండా అసత్ కల్ప అంటున్నప్పుడు అసత్ స్వరూపానికి కొద్దిగా తక్కువ, అంటే సంపూర్ణంగా అసత్ కాదు అని చెప్పడానికి. ఆ ఈషత్ అసమాప్తి కొద్దిపాటి భేదాన్ని చూపించడానికి. సంపూర్ణంగా అసత్ కాదు కానీ అసత్ వంటిది, అసత్ లాంటిది, అసత్ ఇవా అని చెప్పడం. అసత్ లాంటిది ఎందుకంటే దానికి స్వతంత్రంగా ఉనికి లేదు. అంత మాత్రాన సంపూర్ణంగా అసత్ అని చెప్పలేము, ఎందుకంటే కనిపిస్తా ఉంది. అసత్ అయితే శశవిషాణం, ఆ కుందేటి కొమ్ము అంటున్నప్పుడు కుందేలు మనకు తెలుసు, కొమ్ములు మనకు తెలుసు. ఆవుల కొమ్ములు ఉన్నాయి, రైట్. మేకల కొమ్ములు ఉంటాయి, జింకల కొమ్ములు ఉన్నాయి. సో ఆ విధంగా కొమ్ములు మనకు తెలుసు, ఈ కుందేలు కూడా తెలుసు. కానీ కుందేటి కొమ్ము అనేది ఏం లేదు. కుందేటి కొమ్ము అనేటువంటి తత్వం అనేటువంటి పదార్థం ఎక్కడా లేదు, అది కనిపించదు కూడా. నేను ఈరోజు కుందేటి కొమ్మును చూశాను అని చెప్పడానికి వీల్లేదు. అలాంటి పదార్థం ఎవరికి కనిపించదు. రజ్జువులో సర్పం కనిపిస్తుందేమో, సాదృశ్యం ఉండడం చేత రజ్జువులో సర్పం కనిపిస్తుందేమో కానీ కుందేటి కొమ్ము కనిపించదు. అది లేని వస్తువు ఎలా, అసలే లేని వస్తువు ఎలా కనిపిస్తా ఉంది? అందుకని అది అసత్తుగా దృష్టాంతం. అలా కాదు జగత్. ఎందుకంటే లేదు అనే అంశంలో సామ్యత ఉన్నప్పటికీ, పోలిక, సమత్వం, సాదృశ్యం ఉన్నప్పటికీ కూడా కనిపిస్తుంది అనే అంశంలో తేడా తెలుస్తా ఉంది. రెండు వేరుగా ఉంటుంది. కుందేటి కొమ్ము అది కనిపించదు, కానీ జగత్తు కనిపిస్తాం. కాబట్టి భేదం ఉంది. ఆ లేని శూన్య వస్తువుకి, లేని తత్వానికి, ఈ ఉన్న జగత్తుకి ఈ భేదం ఉంది. అందుకని ఆ భేదాన్ని చెప్పడానికి కల్ప ప్రత్యయం. అసత్తు వలే, అసత్తులాగా అని, రైట్. అసత్కల్ప అర్థ ఈ పదార్థాలన్నీ ఘటపటాదులు కలిగినటువంటి జగత్తంతా కూడా కల్పార్థగం అంటే ఈ అసత్కల్పార్థాలుగా ఆ స్ఫురణం సదాత్మకమే గచ్చతి భవతి భాసతే. అసత్కల్పార్థాన్ని పొందినట్లుగా, ఈ జగత్ స్వరూపాన్ని పొందినట్లుగా అని చెప్పాల్సి వస్తా ఉంది. ఎందుకంటే పొందింది అంటే పరిణామం అయిపోతుంది. పరమాత్మ ఈ విధంగా జగద్రూపంగా పరిణామాన్ని పొందాడు అని చెప్పడం, అది భేదాభేదవాదులు.
ప్రపంచ, భర్తృ ప్రపంచ ఇత్యాది వృత్తికార మతం అని చెప్పుకుంటున్నాం కదా, వృత్తికారులు అని. ఈ బ్రహ్మసూత్రాలకి వృత్తి భాష్యకారుల కంటే కూడా ముందు ముందు వృత్తి రాశారు ఆయన. సో వాళ్ళ మతం, ఆయన మతం ఆ విధంగా, ఆయన అభిప్రాయం ఆ విధంగా. బ్రహ్మయే జీవుడిగా పరిణామాన్ని పొందాడు, జీవుడిగా పరిణామాన్ని పొందాడు అంటే జగత్తుగా పరిణామాన్ని పొందాడని చెప్పాల్సి వస్తుంది కదా. సో బ్రహ్మ ఆ విధంగా సృష్టి కాలంలో పరిణామాన్ని పొందాడు, ప్రళయ కాలంలో అద్వితీయ స్వరూపంగా ఉంటాడు అని. అది భేదాభేదవాదం. సంపూర్ణంగా మనం ఈ ఉపనిషత్ భాష్యాల్లో కానీ బ్రహ్మసూత్ర భాష్యాల్లో కానీ భాష్యకారులు ఈ మతాన్ని ప్రత్యేకంగా ఉల్లేఖించి నిరాకరించడం, చాలా చోట్ల దీన్ని నిరాకరించడం చూస్తాం, గీతా భాష్యంలో కానీ. రైట్. సో అక్కడంతా కూడా ఈ భేదాభేదవాదాన్ని, పరమాత్మ స్వరూపమే ఈ విధంగా పరిణామాన్ని పొంది జగత్తుగా అయ్యి జీవుడిగా అయ్యి, జీవుడు మళ్ళీ తన స్వరూపాన్ని, యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని ఉపాసించి ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందాలి అని సిద్ధాంతం. అది భేదాభేద సిద్ధాంతం. అలా కాదు అని చెప్పడానికి బ్రహ్మ ఈ జగత్తు వలె జీవుడి వలె జగజ్జీవేశ్వర విభాగాలు పొందినట్లుగా తెలుస్తున్నాడు. పొందినట్లుగా అంటే పొందలేదు, వాస్తవంగా పొందలేదు, పొందినట్లుగా తెలుస్తున్నాడు. భాసతే అసత్కల్పార్థకం భాసతే. అసత్ లాగా అసత్ అయినటువంటి జగత్ అసత్తే అయితే కనిపిస్తున్నప్పుడు కనిపిస్తున్న వస్తువును అసత్ అని ఎలా అంటాం? కనిపిస్తున్న వస్తువును శూన్యం అని ఎలా అంటాం? కనిపిస్తున్న వస్తువు అది నిరన్వయ నాశనాన్ని మనం అంగీకరించాం. సత్కార్యవాదులు వేదాంతులు కానీ సాంఖ్యులు కూడా సత్కార్యవాదం, ఇద్దరిలో భేదం ఉంది. సత్కార్యవాదం ఇద్దరు సాంఖ్య వేదాంత సిద్ధాంతాల్లో రెండింటిలో కూడా సత్కార్యవాదం చెప్పుకున్నా కూడా సాంఖ్యులు పరిణామి సత్కార్యవాదం, వేదాంతి వివర్త సత్కార్యవాదం. అందులో భేదం వస్తాం. సత్కార్యవాదం అందులో వివర్తం తీసుకొస్తుంది. వివర్తం అంటే ఏంటి? కారణం కారణంగానే ఉంటూ కార్యములాగా తెలియడం, అంతే. కారణం కార్యంలో మారలే. సాంఖ్యంలో పరిణామి సత్కార్యవాదం అంటున్నప్పుడు కారణం కార్యంగా మారుతా ఉంది, కార్యం కారణంలో ఉంటుంది. కార్యం కారణంలో ఉంటున్నప్పుడు అక్కడ మళ్ళీ భేద సహిష్ణు అభేద అని చెప్తారు. భేదాన్ని సహించేటువంటి అభేదము. కార్యానికి కారణానికి ఒక విలక్షణ సంబంధాన్ని చెప్తారు. కార్యము కారణము అనే రెండు వస్తువులు ఉన్నప్పుడు, ఎక్కడైనా సరే లోకంలో మన రెండు వస్తువుల గురించి మాట్లాడితే వాటి ఉండే సంబంధం చెప్పాల్సి వస్తుంది. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం రెండు వేరువేరుగా విడివిడిగా చెప్పలేం కదా. రెండింటికి ఏదో సంబంధాన్ని చూపించాల్సి ఉంటుంది. రెండు వస్తువులు అన్నప్పుడు వాటి సంబంధం గురించి మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడే ఆ రెండు వస్తువుల యొక్క సమగ్ర జ్ఞానం కలుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ కార్యము కారణము రెండు వస్తువులు చెప్పినప్పుడు వాటి మధ్యలో ఏమిటి సంబంధం అని చెప్పాల్సి వస్తుంది. ఈ సంబంధాన్ని ప్రతి ఒక్క దార్శనికుడు కూడా, నైయాయికాదులు ఇక్కడ కార్యకారణాలకి సమవాయ సంబంధాన్ని అంగీకరించారు. సమవాయం అంటే విడదీయలేనటువంటి సంబంధం. కార్యాన్ని కారణం నుంచి బలపూర్వకంగా వేరు చేయలేము. తంతువుల నుంచి వస్త్రాన్ని అలా బయటికి లాగలేము. రైట్. మట్టి నుంచి ఘటాన్ని వేరు చేయలేము. సో ఆ సంబంధాన్ని వాళ్ళు సమవాయ సంబంధం అన్నారు. రెండు వస్తువులు ఉన్నంత వరకు ఒకటి ఇంకొక దాంతో కలిసే ఉంటుంది. కార్యం ఉన్నంత వరకు కారణంతో కలిసే ఉంటుంది, కానీ దాన్ని విడదీయలేము. రెండు వేరే, మళ్ళీ రెండు అత్యంత విలక్షణ వస్తువులు. కార్యము కంప్లీట్గా డిఫరెంట్, కారణము సంపూర్ణంగా కార్యం నుంచి భిన్న వస్తువే నైయాయిక న్యాయ సిద్ధాంతంలో. కానీ రెండింటిని వేరు చేయలేము. కార్యాన్ని ఎప్పుడు కారణం నుంచి వేరు చేయలేము. కానీ అందుకని వాళ్ళు ఆ విధంగా ఒక సమవాయం సంబంధాన్ని కల్పించారు. అది కల్పిత సంబంధం. సంయోగ సంబంధం మనకు లోకంలో కనిపిస్తూ ఉంది. కుండను భూమి మీద పెట్టినప్పుడు సంయోగ సంబంధం తెలుస్తూ ఉంది. ఇది ఆ విధంగా సంబంధం కాకుండా ఒక కల్పిత సంబంధం, సమవాయము. రైట్. ఇది నైయాయికులు. సాంఖ్యులు ఏ విధంగా చెప్పారు? సాంఖ్యులు కానీ మీమాంసకులు కానీ దీన్ని భేద సహిష్ణు అభేద అని చెప్పారు. కార్యానికి కారణానికి భేదము ఉంది, అభేదము ఉంది. నైయాయికులు శుద్ధ భేదాన్ని చెప్పారు. కార్యం కంప్లీట్గా సంపూర్ణంగా భిన్నం, కారణం సంపూర్ణంగా భిన్నం. ఈ రెండు వేరువేరుగానే ఉంటాయి. వాళ్ళ సిద్ధాంతం అంతా ఆ విధంగానే. తంతువులు వేరు, వస్త్రం వేరు. ఆ తంతువులు దారపోగులు ఏవైతే ఉన్నాయో వాటిని అల్లిన తర్వాత ఆ వస్త్రం ఏదైతే వస్తుందో ఆ వస్త్రం వేరు, దారాలు వేరు. వస్త్రం ఉన్నప్పుడు వస్త్రం వేరుగా ఉంది, దారాలు వేరుగా ఉన్నాయి. మరి వేరుగా ఉన్నాయి కదా, వేరు చేసి చూపించుంటే చూపించలేము. ఎందుకంటే కార్యం యొక్క స్వభావం అది. కారణంతో కలిసే ఉంటుంది, కానీ దాన్ని వేరు చేయలేము. నాశనం చేయొచ్చు, ధ్వంసం చేయొచ్చు, కానీ వేరు చేయలేము. అది సమవాయ సంబంధం.
సాంఖ్యులు ఇక్కడ భేద సహిష్ణు అభేదం అంటే కార్యానికి కారణానికి కేవల భేదం కాదు, అభేదం ఉంది, ప్రధానంగా అభేదము, భేదం కూడా ఉంది. సంపూర్ణంగా అభేదం కాదు. సంపూర్ణంగా అభేదం అయిపోతే కార్యమే కారణము, కారణమే కార్యము, ఆ స్థితి లేదు. కించిత్ భేదం ఉంది. ఆ కించిత్ భేదం ఉంది అని చెప్పినప్పుడు కార్యదృష్ట్యా అభేదమని, కారణ దృష్ట్యా భేదమని చెప్తారు. అంటే కారణము కార్యం లేకుండా కూడా ఉండగలుగుతా ఉంది కదా, స్వతంత్రంగా ఉంటా ఉంది కదా. కాబట్టి కారణం దృష్ట్యా కార్యం నుంచి సంపూర్ణంగా భిన్నంగా ఉంది కారణం. కార్యం నుంచి కార్యము కంటే కూడా కారణం సంపూర్ణంగా వేరుగా స్వతంత్రంగా ఉంటా ఉంది. కార్యం మీద ఆధారపడి లేదు. కార్యం ఉత్పన్నం కాకముందు, అంటే ఘటం ఉత్పన్నం కాకముందు మృత్తిక, ఆ మట్టి స్వతంత్రంగా ఉంది. కాబట్టి కారణము కార్యం కంటే భిన్నంగా ఉంటుంది. కాబట్టి భేదం ఉంది అక్కడ. అదే కార్యం నుంచి కార్యదృష్ట్యా చూస్తే కార్యం ఎప్పుడున్నా కూడా కారణం కంటే ఎప్పుడూ వేరుగా లేదు. అది ఉత్పత్తికి ముందు కార్యంలోనే కారణంలోనే ఉంది, ఉత్పన్నమైన తర్వాత కారణంలోనే ఉంది, వినాశనాన్ని పొందిన తర్వాత కూడా కారణంలోనే ఉంటుంది. కాబట్టి కార్యం దృష్ట్యా చూసినప్పుడు ఈ కార్యము కారణం కంటే అభిన్నంగా ఉంటుంది. కాబట్టి అభేదం ఇక్కడ. సో అటు భేదము, ఇటు అభేదము, ఈ రెండు కూడా ఎక్కడున్నాయి? అదే కార్యంలో, ఒకే కార్యకారణాల్లోనే ఉంటున్నాయి కదా భేదము అభేదం రెండు కూడా. కాబట్టి ఇది భేదము అభేదము రెండు విరుద్ధ ధర్మాలు. రెండు విరుద్ధ ధర్మాలు ఒక వస్తువులో ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఉంటున్నాయి. ఇక్కడ భేదాన్ని సహించేటువంటి అభేదం ఉంది అని చెప్తున్నాడు. రైట్. వేదాంతి కూడా ఈ కార్యకారణ భావ సంబంధాల్లో భేద సహిష్ణు అభేదాన్ని చెప్పుకుంటారు. భేద సహిష్ణు అభేదం, పరమాత్మ కారణము, జగత్ కార్యము, ఈ రెండింటి మధ్యలో భేదము అభేదము రెండు. సో భేద సహిష్ణు అభేదం అని. అయితే సాంఖ్యులు చెప్పే భేద సహిష్ణు అభేదానికి, వేదాంతులు చెప్పే భేద సహిష్ణు అభేదానికి చాలా తేడా ఉంది. ఏం తేడా ఉంది అంటే, ఏ తేడా అయితే పరిణామవాదంలోనూ వివర్తవాదంలోనూ ఉందో అదే తేడా. అదే తేడా ఇక్కడ కూడా ఉంది. సో భేదము అభేదము రెండింటిని అంగీకరిస్తాము. అయితే భేదము వ్యావహారికము, అభేదము పారమార్థికం. పారమార్థికంగా కార్యానికి కారణానికి ఎటువంటి భేదము లేదు. సృష్టికి ముందు, ఈ సృష్టి లేనప్పుడు సత్స్వరూపం మాత్రమే ఉండింది, సత్స్వరూపమే ఉంది. ఆత్యంతిక ప్రళయం అంటే మోక్షం. ఈ ప్రళయాలు 4 రకాలుగా చెప్పుకుంటాం కదా, నిత్య, నైమిత్తిక, ప్రాకృతిక, ఆత్యంతిక ప్రళయాలని. ఇక్కడ ఆత్యంతిక ప్రళయం ఏదైతే ఉందో, మోక్షాన్ని ఆత్యంతిక ప్రళయం అంటున్నాం. సో ఆత్యంతిక ప్రళయం తర్వాత ఏముంటుంది? కేవల చైతన్య స్వరూపం, బ్రహ్మస్వరూపమై. కార్యం ఎక్కడుంది? అక్కడ సంపూర్ణమైనటువంటి అభేదమే. భేదాన్ని సంపూర్ణంగా నిరాకరిస్తున్నాం. కానీ వ్యవహార కాలంలో, సృష్టి కాలంలో, జాగ్రత్త కాలంలో, జాగ్రత్త కాల స్వప్న కాలంలో కూడా అక్కడ భేదం తెలుస్తూ ఉంది. ఎటువంటి భేదం అది? కల్పిత భేదం. సో ఈ రెండు ధర్మాలు ఉన్నాయి, భేదము ఉంది, అభేదము ఉంది. సో భేద సహిష్ణు అభేదమే, విరుద్ధ ధర్మాలే. విరుద్ధ ధర్మాలు ఒక ధర్మిలో ఉండడం కుదరదు, కానీ ఇక్కడ కుదురుతున్నాయి. ఏ విధంగా కుదురుతున్నాయి? ఇది కేవలము ఒకటి పారమార్థికము, ఒకటి వ్యావహారికం అవడం చేత కుదురుతున్నాయి. భిన్న సత్తా, భేదాభేదాల మధ్యలో సత్తా వేరువేరుగా ఉంది. భిన్న సత్తాక విరుద్ధ ధర్మాలు ఒకే ధర్మిలో ఉండవచ్చు. లోకంలో చూస్తున్నాం మనం. సర్పో రజ్జుహు అంటున్నప్పుడు నువ్వేదైతే సర్పంగా భావించావో అది రజ్జువు. ఆ వస్తువులో రజ్జుత్వం ఉందా లేదా? ఉంది, రజ్జుత్వం ఉంది. సర్పత్వం ఉండిందా లేదా? సర్పం చూసినప్పుడు సర్పత్వం ఉండింది కదా. సో ఒకే వస్తువులో మళ్ళీ సర్పత్వం రజ్జుత్వం ఎలా ఉంది? సర్పో రజ్జుహు సమానాధికరణం చెప్పుకుంటున్నాం. సర్ప అంటే ప్రథమ విభక్తిలో, రజ్జుహు ప్రథమ విభక్తి. రెండు పదాలు ఒకే విభక్తిలో ప్రయోగిస్తే దాన్ని ప్రాయ సమానాధికరణం అని చెప్పుకుంటున్నాం. ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి, అయినా కూడా ఆ కండిషన్స్ అన్ని ఉన్నాయని అనుకుని భావిస్తే అది ఆ రెండు పదాలు ఒకే విభక్తిలో ప్రయోగించినప్పుడు దాన్ని సమానాధికరణం అంటున్నాం. సో సర్పాన్ని రజ్జువుని సమానాధికరణలో ఎలా ప్రయోగిస్తారు? సర్పం వేరు, రజ్జువు వేరు కదా. ఒకే వస్తువులో సర్పత్వము రజ్జుత్వం ఎలా ఉంటాయి అంటే ఉంటాయి. సర్పత్వము కల్పితము, రజ్జుత్వము యథార్థము. సో యథార్థ రజ్జుత్వము, కల్పిత సర్పత్వము ఒకే వస్తువులో ఉండొచ్చు. భిక్షుకుడు భిక్షమెత్తుకొని జీవించేవాడు కలలో తనను తాను రాజుగా చూడొచ్చు. సో రాజ్ఞత్వం, భిక్షుకత్వం రెండు ధర్మాలు, రెండు విరుద్ధ ధర్మాలు, రెండు ఒకే వ్యక్తిలో వస్తున్నాయి. ఒకటి కల్పితము, ఒకటి వాస్తవం. సో విధంగా కల్పిత వాస్తవ ధర్మాల రూపంగా భేద సహిష్ణు భేదాన్ని చెప్పుకుంటాం. సాంఖ్యులు ఈ భేద సహిష్ణు భేదం చెప్పినప్పుడు భేదాన్ని సత్యంగానే తీసుకుంటారు.
అభేదాన్ని సత్యంగానే తీసుకుంటారు. రెండు సత్యమే వాళ్ళకి. అందుకని అక్కడ వాళ్ళు చెప్పే భేద సహిష్ణు అభేదంలో కించిత్ దోషం వస్తాం. భేదము అభేదము రెండు ఎలా చెప్తున్నావు? రెండు పారమార్థికాలయ్యి, రెండు పారమార్థిక విరుద్ధ ధర్మాలు ఒకే చోట ఎలా కుదురుతాయి? అందుకని అక్కడ దోషం ఉంటుంది. వేదాంతులు చెప్పేటువంటి ఈ భేద సహిష్ణు భేదంలో ఏ దోషము లేదు. ఎందుకంటే ఇవి ఒకటి పారమార్థికము, ఒకటి కల్పితము, వ్యావహారికము లేదా ప్రాతిభాసికము. సత్తాద్వైవాదం అని చెప్పుకుంటే పారమార్థికము ప్రాతిభాసికము రెండే. సత్తాత్రయవాదం త్రైసత్తావాదం అని చెప్పుకుంటే మధ్యలో వ్యావహారికం అనేది ఇంకోటి తీసుకొస్తుంది. రైట్, ఇక్కడ ఆ విధంగా యస్సేవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. ఆ పరమాత్మ స్వరూపమే సదాత్మకమే. సదాత్మకం అంటూ సత్ అంటే ఏంటి? సత్ అంటే వేదాంతంలో మనం నిర్వచనం చూసాం ఆల్రెడీ. త్రికాల అబాధ్యత్వం సత్యత్వం. మూడు కాలాలలో దేనికైతే బాధ కలగదో అది సత్స్వరూపం. మూడు కాలాల్లో అంటే సృష్టి స్థితి లయ కాలాల్లో, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడు కూడా ఏదైతే బాధించబడదో సనాతనమైనటువంటిది అదే సత్ అని. అటువంటి సత్స్వరూపం అయి ఉండి అసత్తు వలే కనిపిస్తా ఉంది. ఎలా కనిపిస్తా ఉంది? అజ్ఞానం చేత. అందుకనే ముందు శ్లోకంలో మాయాకల్పిత దేశకాలకరణ వైచిత్ర చిత్రీకృతం, మాయ చేత అజ్ఞాన కార్యం చేత ఆ విధంగా సత్స్వరూపమే ఈ విధంగా అసత్కల్పార్థకం భాసతే అని చెప్తున్నప్పుడు అసద్వాయుధమగ్ర ఆసీత్ అని ఆ శృతిని ఆధారంగా చేసుకొని శూన్యవాది ఏదైతే బీజము విచ్ఛిన్నమై ఆ విచ్ఛిన్నమైన తర్వాత ఈ అంకురంగా ఆవిర్భవించింది కాబట్టి బీజ ధ్వంసము లేదా బీజ అభావము ఈ అంకురానికి కారణము అనేదైతే అంటున్నాడో దాన్ని ఈ వాక్యంలో నిరాకరిస్తున్నారు. రైట్, అదేవిధంగా తత్పద త్వంపదార్థాల యొక్క ఐక్యాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఆ పరమాత్మ స్వరూపమే జగత్ అయిందంటున్నప్పుడు పరమాత్మ తర్వాత జగత్ అసత్కల్పార్థకం అంటే జగత్ జీవుడితో సహా తీసుకుంటే ఈ జీవ జగత్ ఈశ్వర అభేదం లేదా జగత్ పరమాత్మ ఎందుకు కల్పితము. పరమాత్మయే కారణము, పరమాత్మ నుండే ఉత్పన్నమవుతుంది. పరమాత్మ కంటే భిన్నము కాకుండా ఎటువంటి వికారం లేదు కదా పరమాత్మ ఎందు. కాబట్టి ఆ విధంగా ఐక్యం కూడా తెలుస్తా ఉంది ఈ పాదంలో కూడా. రైట్, సో అందుకని బీజ అభావం నుంచి అంకురం ఏదైతే వస్తుందంటున్నావో, ఒకవేళ నిజంగా బీజ అభావం నుంచి అంకురం వస్తే బీజ అభావం ఎక్కడ లేదు? రైట్, ప్రతి చోట బీజాభావం ఉంది. ఈ అభావాన్ని నైయాయికులు కూడా సర్వవ్యాపకం అని చెప్తారు. అంతటా ఉంటుంది. ఘటాభావం, ఈ గదిలో ఘటం లేనే లేదు కాబట్టి ఘటాభావం ఉంది. అదేవిధంగా ఈ గదిలో ఇక్కడ బీజము విత్తనం లేదు, సో బీజాభావం ఉంది. సో ఆ విధంగా బీజాభావం ఈ గదిలో ఉంది. ఎక్కడైతే బీజం ఉందో అక్కడ కూడా బీజాభావాన్ని నిరూపించవచ్చు. బీజం ఉన్న చోట కూడా బీజాభావాన్ని నిరూపించవచ్చు, చాలా రకాలుగా నిరూపించవచ్చు. సరే, పక్కన పెడితే బీజాభావం చాలా ఈజీగా అవైలబుల్ కదా. బీజం లేకపోవడం అనేది చాలా సులభంగా లభించేటువంటి కారణం. బీజాభావమే గనక అంకురానికి కారణమైతే బీజాభావం ప్రతి చోట ఉంది. ఆకాశంలో ఇక్కడంతా బీజాభావమే ఉంది. సో మళ్ళీ అక్కడి నుంచి ఆ బీజాభావం నుంచి అంకురం ఉత్పన్నం కానీ. సో బీజాభావం శూన్యమే గనక కారణం అయితే శూన్యం అంటే దాని అభావం కారణమైనప్పుడు అభావం నుంచి కార్యాలు ఉత్పన్నమైపోయి మళ్ళీ బీజాన్ని వెతకడం ఎందుకు? నువ్వు బీజాన్ని వెతికి ఆమ్రవృక్షం కావాలంటే ఆమ్రబీజాన్ని వెతికి దాన్ని నాటుతున్నాం కదా. ఆమ్రబీజాన్ని వెతికి ఆమ్రవృక్షం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమ్రబీజ అభావము ఆమ్ర అంకురానికి కారణం ఎలా చెప్తావు? ఆ కార్యాన్ని అన్వేషిస్తూ కూడా మళ్ళీ అది దాని అభావం కారణం ఎలా చెప్తారు? రైట్, సో ఎక్కడైతే పనస విత్తనం ఉందో అక్కడ ఆమ్ర విత్తనం, మామిడి విత్తనం లేదు. సో పనస విత్తనంలో ఆమ్ర విత్తనం యొక్క అభావం ఉంది. అక్కడ నుంచి అంకురం ఉత్పన్నం అవ్వాలి, అలా అవ్వదు. అందుకని బీజ అభావం నుంచి అంకురం ఉత్పన్నం అవ్వటం లేదు. ఆ బీజము అంకురంగా బీజములో అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి అంకురంలో కనిపిస్తున్నాయి. నాశనం ఎక్కడైంది? బీజం యొక్క అవయవాలు అంకురంలో కనిపిస్తున్నాయి. కాబట్టి యుక్తి ద్వారా కూడా బీజ అభావం నుంచి అంకురం ఉత్పన్నమైందని చెప్పడం కుదరదు. అసద్వాయుధమగ్ర ఆసీత్ అని ఏదైతే శృతి వాక్యం ఉందో దానికి శృతి సాక్షాత్తుగా దాన్ని విచారించి అసత కథం అసత సజ్జాయేత అని చాందోగ్యంలో ప్రశ్న.
అసత సత్ కథం జాయేత, అసత్ నుంచి సత్ ఎలా ఉత్పన్నం అవుతుంది? కాబట్టి సదేవ సౌమ్యతమగ్ర, ఈ సత్తు నుంచే సత్ ఉత్పన్నమై సత్తు నుంచే జగత్ ఉత్పన్నం అవుతుంది కానీ అసత్ నుంచి కాదు అని స్పష్టంగా అక్కడ నిరాకరణ కూడా ఉంది. రైట్. అసద్వాయుధమగ్ర ఆసీత్ అంటున్నప్పుడు అసత్ యొక్క అర్థము శూన్యమని కాదు, కార్యాన్ని సత్ అని కారణాన్ని అసత్ అని చెప్తారు లోకంలో. లోకంలో ఘటం అస్తి, ఘటం ఏంటి? కార్యము. ఘటం ఎప్పుడైతే మృత్తికా రూపంలో ఉందో, అక్కడ మట్టి ఉంది, రైట్. ఆ కులాలుడు కుమ్మరి ఒక పెద్ద మట్టి దిబ్బను తీసుకొచ్చాడు, అక్కడ పెట్టాడు, మా కుండలు చేయాలి, ఇంకా చేయబోతున్నాడు. ఆ సమయంలో మట్టి ఉంది అంటే కారణం ఉంది, కార్యము ఘటం. ఘటం అనే కార్యము లేదు. అప్పుడు ఏమంటాం మనం? ఘటం ఘటో నాస్తి అంటాం కదా. ఘటో నాస్తి అంటే ఘటం లేదని, లేకపోవడం ఏంటి? మట్టి రూపేణ ఉంది కదా అంటే ప్రయోగం, లోకంలో ఆ విధంగా ప్రయోగం ఉంది. ఘటో నాస్తి, ఘటో నా ఆసీత్ అని ఆ విధంగా అసత్, ఆ కారణం మృత్తిక ఏదైతే ఉందో దాన్ని ఘటము యొక్క ఘటము లేదని, అసద్ఘటమని ఆ మృత్తికని వ్యవహరిస్తున్నాం. మృత్తికను చూస్తూ ఇంకా ఘటం ఉత్పన్నం కావాలి, ఘటం ఇంకా లేదు అని చెప్తున్నాం, రైట్. సో అందుకని కారణాన్ని అసత్ అని, కార్యాన్ని సత్ అని వ్యవహరించడం. ఘటం ఉత్పన్నమైన తర్వాత ఘటం ఉంది, సత్. ఘటం ఉత్పన్నం కాకముందు ఘటం లేదు, అసత్ అని చెప్పడం లోకంలో పరిపూర్తి. అందుకని కారణాన్ని అసత్ అంటారు. కాబట్టి ఇక్కడ ఇదం అగ్రే, ఈ జగత్ ఉత్పత్తికి ముందు కారణాత్మన అవ్యాకృత రూపేణ ఆసీత్ అని అర్థం, అంతేగాని అసత్ అంటే ఇక్కడ శూన్యం కాదు కదా. సో అందుకని ఆ విధంగా శూన్యవాదాన్ని నిరాకరిస్తూ, అదేవిధంగా ఐక్యాన్ని తెలుపుతూ, ఆ ఐక్యాన్ని స్పష్టంగా శృతి ద్వారా చెప్తున్నారు. మళ్ళీ సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రయ ఆశ్రితాన్ యహ యో దక్షిణామూర్తి. ఏ దక్షిణామూర్తి అయితే, ఏ పరమాత్మ అయితే, ఏ శ్రీ గురుమూర్తయే దక్షిణామూర్తయే అని కదా. ఆ గురువు రూపంగా, గురువు రూపంలో శృతి ద్వారా, వేదవచస శృతి ద్వారా, గురు వేదాంత వాక్యేసు విశ్వాస శ్రద్ధ అని కదా. గురువు వేదాంత వాక్యాలనే ఉపదేశిస్తున్నాడు. వేదాంత వాక్యాల ద్వారానే తత్వాన్ని ఉపదేశిస్తారంటే వేదాంత వాక్యాలు ప్రమాణము, పరంపరాగతము, రైట్. అనాది కాలంగా వస్తున్నటువంటి శాస్త్ర ప్రవృత్తి. ఆ శాస్త్ర ప్రవృత్తి ద్వారా, శాస్త్ర విచారం ద్వారా అంటున్నప్పుడు స్వబుద్ధి ద్వారా కాకుండా, కేవల స్వబుద్ధి ద్వారా, స్వబుద్ధి లేదని కాదు, రైట్. సో ఆ బుద్ధికి అవకాశమే లేదు అని చెప్పటం లే. బుద్ధి అంటే విచారము, తర్కము, అనుమానము ఇత్యాదులని, ఇవన్నీ బుద్ధి, పురుష బుద్ధి, రైట్. పురుష బుద్ధికి అవకాశమే లేదని చెప్పటం లే. పురుష బుద్ధికి సంపూర్ణంగా అవకాశం లేకపోతే అది ఒక ఫెయిత్ సిస్టమ్, అంటే విశ్వాసాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ అయిపోతుంది. కేవల విశ్వాసం మీద ఆధారపడినటువంటిది అవుతుంది. అవి సామాన్యంగా మనం సమాజంలో చూసే మతాలు ఏవైతే ఉన్నాయో, రిలీజియన్ అనేదైతే అంటున్నామో, సొసైటీలో సామాన్యంగా ప్రాక్టీస్ చేయబడుతున్నటువంటి, రైట్, అది ఆ విధంగా కేవలం ఒక శ్రద్ధ, కేవలం ఒక విశ్వాసం ఆధారంగా నడుస్తుంది. అక్కడ యుక్తికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది, రైట్. దర్శన శాస్త్రంలో అలా ఉండదు కదా. దర్శన శాస్త్రంలో యుక్తికి అవకాశం ఉంది, కానీ కేవలం యుక్తి ద్వారా ఆత్మస్వరూపాన్ని ప్రతిపాదిస్తామా? లేదు. యుక్తి పౌరుషేయం, బుద్ధి, పుంబుద్ధి, పురుష బుద్ధిలో దోషాలు ఉంటాయి, పుంబుద్ధి దోషాలు అంటున్నాం. ఇంద్రియ అపాటవం, కర్ణాపాటవం, కర్ణం అంటే ఇంద్రియం అని, కర్ణాపాటవం, ఆ ఇంద్రియాల్లో దోషాలు ఉన్నాయి. అందుకనే రజ్జు సర్పంలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంది. బట్ చక్షురాది ఇంద్రియాల్లో, శ్రోత్రాది ఇంద్రియాల్లో, వాగింద్రియాల్లో, రైట్, కర్మేంద్రియ జ్ఞాని అన్నిట్లో కూడా ఒక దోషానికి అవకాశం ఉంది. ఆ పురుష బుద్ధిలో ఈ ఇంద్రియాల ద్వారా కలిగినటువంటి జ్ఞానం కాబట్టి అందులో సహజంగా దోషానికి అవకాశం ఉంది. అటువంటి దోషయుక్తమైన దోషము స్వాభావికంగా ఉన్నటువంటి ఆ బుద్ధి ద్వారా పరమాత్మ స్వరూపం తెలుసుకోబడదు. కేవల బుద్ధి ద్వారా తెలియబడదు. బుద్ధి ఎప్పుడు కూడా అది అలా విభజిస్తూ విభాగాలను కల్పిస్తూ పోయేదే గాని కలుపుకుంటూ వెళ్ళేది, అంటే ఒక అభేదాన్ని చూసేది కాదది. భేదంలోనే బుద్ధికి వ్యవహారం కదా. అహం ఇదం పశ్యామి, అది ఒక బుద్ధి యొక్క మౌలిక స్వభావం. అహం ఇదం అనే విభాగంలోనే బుద్ధి పనిచేస్తుంది.
దాని సహజ స్వభావం. అటువంటి బుద్ధితో పరమాత్మ స్వరూపాన్ని ఎలా తెలుసుకుంటాం? అందుకని కేవల పురుష బుద్ధితో తెలుసుకోలేము. పురుష బుద్ధి సంపూర్ణంగా నిరాకరించడం కూడా లేదు, కానీ కేవల పురుష బుద్ధికి అవకాశం లేదు. ఆ కేవల పురుష బుద్ధికి అవకాశం లేదు అని చెప్పడమే ఈ శృతి ప్రమాణము అని చెప్పడం. శృతి ప్రమాణం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదించడము అని చెప్పడంలో తాత్పర్యం అదే, కేవల బుద్ధి ద్వారా ప్రతిపాదించటం లేదు. మన ప్రాచీన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఈ శాస్త్రాన్ని విచారించి అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు ఏ విధంగా అయితే ఉపదేశించారో ఆ ఉపదేశాన్ని పొందినటువంటి వాడు మళ్ళీ ఆ ఉపదేశాన్ని చక్కగా విచారించి అందులో కించిత్ నిష్ట కలిగి ఉండి మళ్ళీ దాన్ని ఆ విధంగా మళ్ళీ ఆ పరంపరని కొనసాగిస్తున్నాడు. ఆచార్య శిష్య పరంపర. ఆచార్యుడి నుంచి శిష్యుడు అధ్యయనం చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అధ్యయనం, ఆ విధంగా అధ్యావన పరంపరగా, రైట్. ఆ పరంపరగానే శృతి అందుతా వస్తుంది దాని ద్వారా, రైట్. సో అందుకని ఆ విధంగా గురు వేదాంత వాక్య రెండు, వేదవచస వేదవాక్కుల చేత, వేదవాక్కులు అంటే ఇక్కడ వేదాంత వాక్యాల చేత. ఆ వేదాంత వాక్యాల చేత ఎవరు చెప్తారు? వాక్యము జడమే కదా, శబ్దము జడం కదా. వేదవాక్య అయినా కూడా శబ్దస్వరూపమే. శబ్దస్వరూపం జడము, ప్రత్యక్షాది ప్రమాణాల్లాగా కాదు. ప్రత్యక్షాది ప్రమాణాలు పుడుతూనే ఆ ప్రాణి ఈ చక్షురాది ఇంద్రియాలను ప్రయోగించడం స్వతహాగా తెలుసుకుంటుంది. ఏ ప్రాణి అయినా కూడా. మనుష్యుడు కనీసం కొంచెము ట్రైనింగ్ అనేది ఉంటే ఉండొచ్చేమో, పశుపక్షాదుల్లో ఏముంది, వాడికి భాష లేదు, కానీ చక్షురాది ఇంద్రియాలు చక్కగా ప్రయోగిస్తాయి. కాబట్టి ఈ చక్షురాది ఇంద్రియాల ప్రయోగము సహజంగా స్వాభావికంగా వచ్చేస్తూ ఉంది, రైట్. కానీ శాస్త్ర ప్రమాణం అలా కాదు, అది శబ్దరాశి. అది ఆ శబ్దరాశిని ఎవరో తెలుసుకోవాలి అనే కుతూహలంతో మొదలు పెట్టాల్సి ఉంటుంది. అది కూడా స్వతంత్రంగా వాడు శాస్త్రాన్ని అధ్యయనం చేయలేడు, రైట్. ఆ సంప్రదాయం లేదు, రైట్. శాస్త్రజ్ఞుడైనప్పటికీ కూడా, అంటే చక్కటి ఈ పాండిత్యం కలిగిన వాడైనప్పటికీ కూడా శాస్త్రాన్ని స్వతంత్రంగా విచారించడం తగదు అని చాలా చోట్ల భాష్యకారులు చెప్తారు. సంప్రదాయాన్ని అనుసరించింటే ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా అనేది దీన్ని పొందవలసి ఉంటుంది, రైట్. ఎందుకంటే ఇది శబ్దజాలం, మహారణ్యం, చిత్తభ్రమణ కారణం. ఈ శబ్దజాలం అనేటువంటి మహారణ్యం, శబ్దజాలం, ఈ శబ్ద ప్రవాహంలో ఎక్కడ ఏది తత్పరక వాక్యము, ఏది అతత్పరక వాక్యము, ఏ వాక్యానికి తాత్పర్యం, ఏ వాక్యం యొక్క తాత్పర్యం, ఏ వాక్యం యొక్క అర్థము, ఆ వాక్యం యొక్క తాత్పర్యం, వాక్యానికి తాత్పర్యం అర్థం రెండు వేరుగా ఉన్నాయి, రైట్. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏ వాక్యము తన అర్థాన్ని ప్రామాణికంగా ప్రతిపాదిస్తూ ఉంది, ఏ వాక్యము తన అర్థాన్ని ప్రామాణికంగా ప్రతిపాదించటం లేదు. అంటే ఒక వాక్యం, సృష్టి వాక్యం ఉంది, సృష్టి వాక్యము తన అర్థాన్ని ప్రామాణికంగా చెప్పటం లేదు. అక్కడ సృష్టి వాక్యము సృష్టిని ప్రతిపాదించటం లేదు, రైట్. తస్మాద్వాయ తస్మాదాత్మన ఆకాశ సంభూత అని ఆ సృష్టి ప్రకరణం జరుగుతూ ఉంది. ఆ సృష్టి ప్రకరణంలో సృష్టి వాక్యాలు సృష్టి జరిగింది ఈ విధంగా అని ప్రతిపాదించడం లేదు. సృష్టికర్తను పరిచయం చేయడం గురించే, తటస్థ లక్షణం ద్వారా పరమాత్మను పరిచయం చేయడం గురించి ఉద్దేశించబడింది. కాబట్టి ఇవి తత్పరక వాక్యాలు కావు. వీటి సారాంశం, వీటి తాత్పర్యం ఏదైతే ఉందో వాటిలో ఆ వాక్యాలు ప్రమాణం కాదు. ఇవి ఆ మహావాక్యానికి అన్వయం అవుతున్నాయి, అవాంతర వాక్యాలు. సో ఏవి అవాంతర వాక్యాలు, ఏవి మహావాక్యాలు, ఏ విధంగా అన్వయాన్ని తీసుకోవాలి అనేటువంటిది ఆ విధంగా పరంపరాగతంగా ఈ భాష్యాదుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా. సో ఆ విధంగా పరంపర ద్వారానే ఈ జ్ఞానాన్ని పొందాలి. కానీ స్వతంత్రంగా శాస్త్రాధ్యయనం చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, అంటే వ్యాకరణాలు చక్కగా అధ్యయనం చేసినప్పటికీ కూడా, వ్యాకరణ న్యాయ మీమాంస శాస్త్రాలు అధ్యయనం చేసినప్పటికీ కూడా స్వతంత్రంగా సాహసించరాదు అని కదా, రైట్. శాస్త్రజ్ఞుడైనప్పటికీ కూడా ఇది పరంపరగానే ఈ జ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ విభాగం ఆ విధంగా, శబ్ద స్వరూపం, ఈ శబ్దం అనే ప్రమాణం, శబ్ద ప్రమాణం ఆ విధంగా ఉంది. అందుకని వేదవచస మళ్ళీ శ్రీ గురుమూర్తి, ఆ పరంపరగా అని వేదవచస సాక్షాత్ తత్వమసి ఇది, సాక్షాత్ నువ్వే ఆ తత్వం, తత్ పరమాత్మ, త్వం అసి ఆ పరమాత్మ స్వరూపము, ఏ స్వరూపం అయితే, ఏ స్వరూపము నుంచి అయితే మాయ చేత ఈ ప్రపంచమంతా నెలకొని ఉందో,
ఈ ప్రపంచమంతా ఈ విధంగా ప్రకాశిస్తా ఉందో, ఏ పరమాత్మ స్వరూపం నుంచి అయితే ఈ జగత్ ఈ విధంగా ప్రకాశిస్తా ఉందో, ఏ పరమాత్మ స్వరూపము అసంగ స్వరూపము ఈ విధంగా అహం 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 ఇదం అనేటువంటి విభాగంలో పడి ఉందో, ఆ పరమాత్మ స్వరూపం అద్వితీయ స్వరూపం జగత్తు ఉత్పత్తికి పూర్వం కూడా సత్స్వరూపంగా ఉన్నటువంటిది, జగత్కాలంలో కూడా సచ్చైతన్యంగానే అధిష్టానంగా సకల సంపూర్ణ జగత్తుని ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి చైతన్యం. రైట్, ఆ చైతన్యమే నువ్వై ఉన్నావు. నువ్వు త్వం అంటున్నప్పుడు ఈ పరిచ్ఛిన్నంగా ఉన్నట్లుగా భావించేటువంటి నువ్వు, అహం సుఖీ అహం దుఃఖీ అహం సంసారీని భావించేటువంటి నువ్వు అసంసారి శుద్ధ చైతన్య స్వరూపమే అయి ఉన్నావు. సాక్షాత్ తత్వం అసి, సాక్షాత్ తత్వం అసి. సాక్షాత్ అంటున్నప్పుడు సాక్షాత్ సాధనం వినా ఈ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇతర సాధనలేవి అవసరం లేదు. ఎందుకంటే ఇది స్వయం ప్రకాశ స్వరూపం, స్వయం ప్రకాశ స్వరూపం అయి ఉన్నావు. రైట్ అని వేదవచస వేదవాక్కుల చేత తత్వమసి అనేది వేదవాక్యం, మహావాక్యం అర్థం కూడా మనం చెప్పుకున్నాం. మహావాక్యం అంటే ఆ మహదర్థం ఐక్యం, ఐక్యార్థబోధక వాక్యం, జీవ బ్రహ్మ ఐక్యబోధక వాక్యాలని మహావాక్యాలంటే తత్పరక వాక్యాలని. తత్పరక వాక్యము అంటే ఏ వాక్యార్థమైతే వాక్యము ప్రామాణికంగా తెలియజేస్తా ఉందో, ప్రామాణికంగా అంటే ఈ వాక్యార్థమే ఈ గ్రంథము యొక్క సారాంశము, తాత్పర్యము, ఆ తాత్పర్యానికి అభిముఖంగా ఉండే అర్థం. ఇంతకుముందు ఒక ఉదాహరణ తీసుకున్నాం కదా, సృష్టి వాక్యాల యొక్క అర్థం, వాక్యార్థం, ఆ వాక్యము నుంచి తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అంటున్నప్పుడు ఆ పరమాత్మ నుంచి ఆకాశం ఉత్పన్నమైంది అని అర్థం కదా. ఆ అర్థము ఆ సంపూర్ణ ఉపనిషత్తు యొక్క సారాంశం కాదది, ఆ సారాంశానికి ఉపయోగపడతా ఉంది. తస్మాత్ ఆ పరమాత్మ నుండి అని ఆ పరమాత్మను సూచిస్తా ఉంది. ఈ జగత్తు ద్వారా ఆ పరమాత్మను సూచిస్తుంది. ఆ పరమాత్మను సూచించి ఆ పరమాత్మ స్వభావాన్ని నిర్ధారించడానికి ఈ వాక్యం ఉపయోగపడుతుంది. ఆ విధంగా పరమాత్మ స్వరూపాన్ని నిర్ధారించిన తర్వాత ఆ పరమాత్మతో ఈ జీవుడు ఐక్యాన్ని పొంది ఉన్నాడు అని చెప్తున్నాం. అది మహావాక్యం. ఆ మహావాక్యార్థం శాస్త్ర తాత్పర్యం. ఆ శాస్త్ర తాత్పర్యానికి ఈ మిగతా వాక్యాలన్నీ కూడా అవాంతర వాక్యాలు సహకరిస్తున్నాయి. రైట్, సో ఆ విధంగా ఈ మహావాక్యం తత్వమసీతి వేదవచసా మహావాక్యేన యో బోధయతి, కం బోధయతి, ఆశ్రితాన్ బోధయతి, తను ఆశ్రయించినటువంటి వాళ్ళని, తను ఆశ్రయించినటువంటి వారికి ఏం చెప్తున్నాడు ఆయన? ఈ ఉపదేశాన్ని చెప్తున్నాడు. తనను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరు? సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు, సంసార పీడను పొందుతున్నటువంటి వాళ్ళు, సంసార గ్రస్త సంసార దుఃఖం చేత పట్టుబడ్డటువంటి వాళ్ళే ఆశ్రయిస్తున్నారు. ఆ సంసారాన్ని నుంచి ఎలా బయటికి రావాలి? ఈ సంసారం అనేది ఒక నిరంతర ప్రవాహంలా కనిపిస్తా ఉంది. ఆ అర్థం కూడా, ఆ పదానికి అర్థం కూడా అదే అవుతుంది. సమ్యక్ సరణం, శ్రీ గతౌ ధాతువు నుంచి, రైట్, సమ్యక్ సరణం, చక్కగా నిరంతరంగా అలా ప్రవాహము, సాధ్యము నుంచి సాధనానికి, సాధ్యం నుంచి సాధనానికి, ఈ లోకం నుంచి పరలోకానికి, పరలోకం నుంచి ఈ లోకానికి, లోకాంతర గమన ఆగమనాలు. ఈ లోకం నుంచి లోకాంతరం, ఊర్ధ్వలోకాలు కానీ అధోలోకాలు కానీ, యథాకర్మ యథాశ్రుతం, వాళ్ళ కర్మలను వాళ్ళ చింతనలను అనుసరించి ఊర్ధ్వలోకాలు కానీ అధోలోకాలు కానీ లభిస్తూ ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఆ పుణ్యము క్షయం అవ్వగా, కర్మఫలం క్షయించగా మళ్ళీ మర్త్యలోకానికి వస్తున్నాడు. పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ క్షయించేంత వరకు అక్కడ ఉంటున్నాడు. ఆ కర్మ క్షయించిన తర్వాత మళ్ళీ మర్త్యలోకానికి, ఇది కర్మభూమి, మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు. మనుష్య జన్మలో కర్తృత్వం ఉంది అనేసి, కర్మ అధికారం మనుష్య జన్మకే ఉంది. మనుషుడికే కర్మ అధికారం ఉంది. ధర్మం అధర్మ రెండింటిలో కూడా. అధర్మం చేయకూడదని, ధర్మం చెయ్యమని రెండింటికి అధికారం మనిషి. అధర్మం నుంచి నివృత్తికి, ధర్మం నుంచి ప్రవృత్తికి మనిషికి అధికారం ఉంది. దాని ద్వారానే పుణ్యపాపాలను పొందుతున్నాడు. ఇతర ప్రాణులకి ఆ విధంగా అధికారం లేదు. రైట్, అవి భోగయోనులని. ఇది కర్మభూమి, కర్మయోని. రైట్, అందుకని ఆ పుణ్యం క్షయించిన తర్వాత, కర్మఫలం క్షయించిన తర్వాత మళ్ళీ మర్త్యలోకానికి వస్తున్నాడు కర్మలు చేయడానికి. రైట్, సో ఆ విధంగా నిరంతరంగా ప్రవాహం, ఈ లోకం నుంచి పరలోకం, పరలోకం నుంచి మళ్ళీ ఈ లోకం.
వర్తమాన కాలంలో కర్తగా ఉంటున్నాడు, భవిష్యత్ కాలంలో భోక్త అవుతున్నాడు. ఆ భవిష్యత్ కాలంలో భోక్తృత్వం గురించి ఇప్పుడు ఆరాటపడుతుంటాడు. వర్తమాన కాలంలోనే, కర్మ చేస్తున్న కాలంలోనే ఫలం గురించి ఆసక్తితో ఉంటాడు. రైట్. సో ఇది జీవుడి యొక్క స్వభావం. ఆ స్వభావంతో దుఃఖాన్ని, అది ఆయాసాన్ని కలిగిస్తా ఉంది. ఆ ఇంద్రియ ప్రవృత్తి అంతా కూడా ఈ విధంగా వాడికి ఒక దుఃఖాన్ని, క్లేశాన్ని కలిగిస్తా ఉంది, ఒక బాధను కలిగిస్తా ఉంది. దాని నుంచి అక్కడి నుంచి పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ అని ఆ విధంగా పరీక్షించి, రైట్, దీని పరిష్కారం గురించి ఆశ్రయించినటువంటి ఆశ్రితాన్ బోధయతి తత్వమసీతి వేదవచస. ఈ తత్వమసీతి వేదవచస అంటున్నప్పుడు ఇక్కడ తత్స్వరూపము, త్వం స్వరూపము, అసి అన్నప్పుడు ఐక్యము, ఈ 3 అంశాలు మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది కదా. తత్పద విచారము, త్వంపద విచారము, తర్వాత అసి అనే పదం ద్వారా ఐక్యము. ఇక్కడ మనకు ఆ మొదటి 2 శ్లోకాల యొక్క మొదటి 2 శ్లోకాలతో ఈ 3వ శ్లోకానికి అన్వయక్రమం తెలుస్తాం. మొదటి శ్లోకంలో తత్పదం అని చెప్పుకున్నాము, తత్పద విచారం అనుకున్నాము. 2వ శ్లోకంలో త్వంపద విచారం అని చెప్పుకున్నాము. ఆ రెండింటి ఐక్యం ఇక్కడ మనకి ఈ 2వ పాదంలో స్పష్టంగా తెలుస్తాం. సాక్షాత్ తత్వమసీతి వేదవచస, సాక్షాత్ తత్వమసి అని అందులోనే ఈ రెండు శ్లోకాల యొక్క కలయిక, వాటి యొక్క కంక్లూజన్, వాటి యొక్క తాత్పర్యం, వాటి యొక్క ఉపసంహారం ఇక్కడ తెలుస్తాం. రైట్. దీని మీదనే ఈ మానసోల్లాసంలో కూడా ఈ అంశం మీదనే వ్యాఖ్యాంతారు. అదేవిధంగా ఆ పై పాదంలో కూడా సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే అంటున్నప్పుడు మనం శూన్యవాద గురించి ఒక పూర్వపక్షం చూసాం. అదేవిధంగా ఇంకొక పూర్వపక్షం కూడా చూడొచ్చు. ఈ సత్తాస్ఫూర్తులు ఏవైతే ఘటమస్తి పటమస్తి అనేది సత్తా కనిపిస్తా ఉందో, ఆ సత్తా ఆ విషయాలకు సంబంధించినటువంటిదా కాదా అని ప్రశ్న. సత్తాస్ఫూర్తులు ఆ భావ పదార్థాలుగా తెలుస్తున్నాయి ఘటపటాదులన్నీ. ఎక్కడి నుంచి వస్తా అంటున్నప్పుడు సదాత్మకం అసత్కల్పార్థకం ఆత్మ యొక్క సత్తాని, ఆత్మ యొక్క సత్తా ఉనికి అస్తి భాతి ప్రియం, ఇవి ఆత్మ యొక్క స్వభావం, పరమాత్మ స్వరూపం యొక్క సహజ స్వరూపము. అందుకని ఆత్మకి స్వరూప లక్షణం చెప్తున్నప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్తున్నాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది ఆత్మ యొక్క స్వరూప లక్షణం అని, జగత్కర్త ఇత్యాదులు తటస్థ లక్షణం అని చెప్తారు. రైట్. సో సత్తా ఎవరిది? ఆత్మస్వరూపం యొక్క సత్తా ఆ ఘటము అనే నామాన్ని రూపాన్ని పొంది ఘట రూపేణ అస్తి, ఘట రూపేణ భాతి అని సత్తాస్ఫూర్తులు ఆ విధంగా తెలుస్తున్నాయి. ఆ సత్తా వాస్తవానికి ఆత్మస్వరూపానికి. అదేవిధంగా పటోభాతి అంటున్నప్పుడు ఘట జ్ఞానం అంటే ఘటాకార వృత్తి, పట జ్ఞానం అంటే పటాకార వృత్తి. ఏంటా ఘటాకార వృత్తి? కేవల ఘటాకార వృత్తిని జ్ఞానం అంటామా? కేవల ఘటాకార వృత్తి కాదు. ఆ ఘటాకార వృత్తిలో ఆ పరమాత్మ చైతన్యం యొక్క ప్రకాశం కూడా కలిగి ఉంది, ప్రతిబింబించి ఉంది. సో పరమాత్మ చైతన్య ప్రతిబింబ విశిష్ట ఘటాకార వృత్తి, అది ఘట జ్ఞానం. అదేవిధంగా ఆ పరమాత్మ చైతన్య ప్రతిబింబిత పటాకార వృత్తిని పట జ్ఞానం అంటున్నాం. ఆ చైతన్య ప్రతిబింబం ఉంది. చైతన్యం యొక్క ప్రతిబింబము చైతన్యాన్ని పోలే ఉంటుంది కదా. ఏ ప్రతిబింబమైనా కూడా బింబాన్ని పోలే ఉంటుంది. మనం దర్పణంలో, మన అద్దంలో మనం ముఖాన్ని చూసుకుంటున్నప్పుడు ఆ దర్పణంలో కనిపించే ప్రతిబింబం ఏదైతే ఉందో అది మన ముఖాన్ని పోలి ఉంటుంది. కొంత ఉపాధి ధర్మాలు ఉండని, కొంత ఉపాధి ధర్మాలు ఉంటాయి. ఆ ఉపాధి, ఆ దర్పణము ఎలా ఉంది అనే దాని యొక్క ధర్మాలు కూడా ప్రతిబింబంలో ప్రతిఫలిస్తాయి. కానీ మౌలికంగా బింబాన్ని అనుసరిస్తూనే ప్రతిబింబం ఉంటుంది. అదేవిధంగా చైతన్య ప్రతిబింబం కూడా చైతన్యాన్ని అనుసరించాలి, చైతన్య ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటుంది. చైతన్య ధర్మం ప్రకాశకత్వం, ప్రకాశక స్వరూపం. సో ఈ ప్రతిబింబం కూడా ప్రకాశకంగానే ఉంటుంది. సో ఘటాకార వృత్తిలోకి ఒక ప్రకాశకత్వం వచ్చింది. ఏం ప్రకాశిస్తుంది? ఘటాకార వృత్తిలో ప్రవేశించినటువంటి ఆ ప్రకాశక స్వరూపము ఆ ఘటాకృతినే ప్రకాశింపజేస్తుంది. ఎందుకంటే ఆ వృత్తిలో ఘటాకారం ఉంది కదా. ఆ వృత్తి స్వయంగా ఘటాకారాన్ని పొంది ఉంది.
అది సత్వగుణోపేతము. అంతఃకరణ వృత్తి కదా, సత్వగుణ ప్రధానంగా ఉంది, సత్వగుణోపేతం. ఆ సత్వగుణోపేతంలో ఈ ప్రతిబింబం పడ్డప్పుడు ఆ ప్రతిబింబము ఆ ఘటాకార ధర్మాన్ని పొందుతా ఉంది. ఏ విధంగా అయితే మన ముఖ ప్రతిబింబము బింబధర్మాన్ని అనుసరిస్తూ ఉంటుంది. బింబం ఏ విధంగా ఉందో ప్రతిబింబం ఆ విధంగా ఉంటుంది. అదే విధంగా ఆ ఉపాధి దర్పణ ధర్మాన్ని కూడా పొందుతుంది. అక్కడ కూడా ఘటాకార వృత్తిలో ప్రతిబింబించినటువంటి చైతన్యము ఆ ఘట ధర్మాన్ని కూడా పొందుతా ఉంది, అంటే ఘట రూపాన్ని ప్రకాశింపజేస్తుంది. సో ఘటోభాతి ఎవరిప్పుడు ఘటోభాతి అనేది? ఆ ఘటోభాతి అంటే ఆ ఘటాకార వృత్తిలో ఉండే పురుష చైతన్య ప్రతిబింబమే. బింబాన్ని పోలి ఉంది కాబట్టి చైతన్యమే, ఆత్మ చైతన్యమే, ఆత్మ ప్రకాశమే ఘట జ్ఞానం పటజ్ఞాన రూపేణాపి భాతి. ఈ ఘటపటాలలో ఏదైతే ఈ సత్తాస్ఫూర్తులు ఉంటున్నాయో అవి ఆత్మ చైతన్యమే ఆ విధంగా ప్రకాశిస్తాయి. ఒక ఆత్మస్వరూపమే, ఒక ఆత్మ చైతన్యమే ఘటపట ఇత్యాది వివిధ ఆకారాలలో బాహ్య వస్తువులుగా సత్తా అంశము, ఆత్మ యొక్క సదంశము. ఆత్మ యొక్క సదంశము ఆయా ఆకారాలలో ఉంది. ఆ తర్వాత ఆత్మ యొక్క చిదంశమే ఆయా ఆకారాలలో తెలుస్తుంది. ఘటపట అని ఆయా ఆకారాలలో ఆ విధంగా మనకు ప్రస్ఫుటం అవుతా ఉంది, తెలుస్తూ ఉంది. ఆ జ్ఞానం కలుగుతూ ఉంది. ఆ జ్ఞానం అనేది ఆత్మస్వరూపమే, కానీ నామరూపాలతో కలిసి, నామరూపాలతో కూడి ఘట రూపేణ పట రూపేణ తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలలో ఉండే సత్తాస్ఫూర్తి సదాత్మకం, అసదాత్మకం అసత్కల్పార్థకం ఘటపట ఇత్యాకారేణ ఘటపటాత్మకంగా, రైట్, ఘటపటాత్మకంగా భాతి. ముందు అర్థంలో మనం శూన్యవాదాన్ని నిరాకరిస్తూ అని చెప్పుకున్నాము. ఈ విధంగా ఐక్యము చెప్తున్నప్పుడు, రైట్, మొదటి శ్లోకంలో రెండవ శ్లోకంలో తత్వతత్వం పదార్థాలే కాకుండా మొదటి శ్లోకంలోను రెండవ శ్లోకంలోను జగత్తు గురించి కూడా చెప్పుకున్నాం కదా. దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని మొదటి శ్లోకంలోను, రెండవ శ్లోకంలో మాయావీవ విజృంభయత్తి అని, మాయా కల్పిత దేశకాల కలన అని చెప్పుకున్నాం కదా జగత్తు గురించి. సో ఆ విధంగా ఆ జగత్తులో ఉండే సత్తాస్ఫూర్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జగత్తు పరమాత్మ స్వరూపం కంటే భిన్నంగా ఉందా? భిన్నంగా ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. అజ్ఞాన కాలంలో, వ్యవహార కాలంలో అజ్ఞాని యొక్క అనుభూతి ఎలా ఉంది? నేను శరీరంలో ఉన్నాను, ఈ జగత్తు బయట ఉంది, బయట అంటే శరీరానికి బయట ఉంది, ఘటపటాది రూపంగా దాన్ని నేను తెలుసుకుంటున్నాను అని అనిపిస్తూ ఉంది, రైట్. సో ఆ భేదము, అహం నేను లోపలున్నాను శరీరంలో నుంచి, ఆ విధంగా బాహ్య వస్తువులను తెలుసుకుంటున్నాను అని తర్వాత శ్లోకంలో ఇంకా స్పష్టంగా వస్తుంది. నానా చిత్ర ఘటోదర అని చెప్తున్నప్పుడు, రైట్. సో ఆ విధంగా లోపల బయట అంతర్బహిర్ అనే భావం, రైట్, ఈ భేదం ఏదైతే తెలుస్తాం, అంతర్బహిర్ అనే భేదము అది మాయాకల్పితమని, వాస్తవానికి ఆ జగత్ ఆత్మస్వరూపంతో ఒకటి అని చెప్పడానికి సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. భేదం నీకు అనిపిస్తా ఉంది అజ్ఞానం చేత. అందుకని మొదటి శ్లోకంలో కూడా నిజాంతర్గతం బహిరివోద్భూతం ఇవ అని చెప్తూ, రైట్, సత్తాస్ఫూర్తులు. ఆ విధంగా ఈ జ్ఞానాలు అనేక రూపాలు కలిగి ఉండి ఘట పట ఇత్యాది అనేక ఆకారాలను కలిగి ఉంటూ నానాత్మకంగా కూడా తెలుస్తుంది. అదే మౌలికంగా సంపూర్ణ జగత్తును ప్రకాశింపజేస్తున్నటువంటి చైతన్యం ఒకటి అనుకుంటా. ఆ హిరణ్య గర్భ ఈశ్వర రూపంగా సమష్టి స్థూల శరీర అభిమాని అంటున్నప్పుడు ఏమవుతుంది? సమష్టి స్థూల శరీరాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి అని కదా, ఒక తత్వంగా ప్రకాశింపజేస్తున్నట్టు. ఆ తర్వాత ఈ రెండవ పాదం చూస్తున్నాం మనం. అది మొదటి పాదంలో రెండు రకాల అర్థాలు చూసాం. ఇక రెండవ పాదంలో సాక్షాత్తత్వమసీతి వేదవచస అంటున్నప్పుడు ఇక్కడ మనం ఈ తత్వం పదాల యొక్క విచారం కొంత చూద్దాం. తత్వం పదాలు ఈ రెండు కూడా సమానాధికరణ్యంలో ప్రయోగించబడుతున్నాయి అంటున్నాం. రెండు పదాలు ఒకే విభక్తిలో, అంటే రెండు పదాలు వేరువేరు అర్థాలను తెలిపే సామర్థ్యం ఉండి, రైట్, వేరువేరు అర్థాలను తెలిపే సామర్థ్యం ఉండే రెండు పదాలు ఒకే అర్థాన్ని తెలుపుతూ ప్రయోగించడాన్ని, ఒకే అర్థాన్ని తెలుపుతూ ఒకే విభక్తిలో ప్రయోగించడాన్ని, దాన్ని సమానాధికరణ్యం అంటున్నాం, రైట్. సో ఇక్కడ తత్ అనే పదము త్వం అనే పదము రెండు కూడా
విశిష్ట వేరు 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 అర్థాలను తెలుపుతాయి. ఏం వేరు వేరు అర్థాలను తెలుపుతాయి? తత్ అనేది దూరంగా పరోక్షంగా ఉండే అర్థాన్ని తెలిపే సర్వనామము. ఇక్కడ పరమాత్మను తెలుపుతాం. ఈ వాక్యంలో పరమాత్మను తెలుపుతా ఉంది, సామాన్యంగా పరోక్ష విషయాన్ని తెలుపుతుంది. త్వం అనే పదం కూడా సామాన్యంగా అపరోక్షమర్థాన్ని, ఏ అపరోక్ష విషయాన్నైనా దగ్గరగా ఉన్న వస్తువులను తెలిపేటువంటిది నువ్వు అని. ఇక్కడ ఈ వాక్యంలో జీవుణ్ణి తెలియజేస్తాను. తత్పదము పరమాత్మ వాచకము, త్వం పదము ఈ జీవవాచకం. ఈ విధంగా విభిన్న అర్థాలను తెలియజేసేటువంటి రెండు పదాలు తత్వం అనేవి ఒక అర్థాన్ని తెలియజేయడానికి ప్రయోగించబడ్డాయి. ఒక అర్థాన్ని తెలియజేయడానికి ప్రయోగించబడ్డాయని మనకెలా తెలుస్తా ఉంది అంటే, అసి అనే పదం ఉంది కాబట్టి. త్వం అసి, అసి అనేది మధ్యమ పురుష క్రియాపదం కదా, మధ్యమ పురుష లట్లకార క్రియాపదం. సో మధ్యమ పురుష అనేది త్వం అనేది మధ్యమ పురుష కర్త. సో త్వం అసి, నువ్వు ఉన్నావు, నువ్వు అయి ఉన్నావు. ఏమై ఉన్నావు? తత్, నువ్వు అది అయి ఉన్నావు. అయి ఉన్నావు అని చెప్తా ఉంది కాబట్టి అసి అనే పదము ఈ రెండింటిలో ఐక్యాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ త్వం తత్ రెండు కూడా ఒకే విభక్తిలో ఉంటుంది. రెండు వేరువేరు అర్థాలను తెలిపేటువంటి పదాలు ఒకే విషయాన్ని తెలియజేస్తూ, అసి అనే ద్వారా ఒకే విషయాన్ని తెలియజేస్తూ ఒకే విభక్తిలో ఉంటున్నాయి. దీన్ని సమానాధికరణం. అయితే అప్పుడు ఆ సమానాధికరణంలో ఉండే పదాలు ఒకే అర్థాన్ని తెలియజేస్తాయంటే, త్వం పదార్థమేమో ఈశ్వరుడు అవుతున్నాడు, తత్పదార్థమేమో ఈశ్వరుడై ఉన్నాడు, త్వం పదార్థమేమో జీవుడై ఉన్నాడు. ఈ రెండింటిలో ఐక్యము కుదరదు. ఈ రెండు విలక్షణ విషయాలు. జగత్కర్త పరమాత్మ ఈశ్వరుడు, జగత్కర్త సంపూర్ణ జగత్తుని ఈ సంపూర్ణ జగత్తుకి సృష్టి స్థితి లయ కర్త, సృష్టికర్త స్థితికర్త లయకర్త. ఈ జీవుడేమో ఒక చిన్న ముక్క ఈ జగత్తులో, సంసారంలో ఒక చిన్న ఒక కొలవడానికి కూడా వీలుగా అన్నటువంటి కాల పరిమితి కలిగినటువంటి వాడు. మహా అనంత కాలంలో వీడిని ఎక్కడని పాయింట్అవుట్ చేస్తాం. ఈ జీవుడు ఇక్కడ ఉన్నాడు అని మనం సూచించడానికి కూడా వీలు లేనటువంటి సూక్ష్మమైనటువంటి కాల పరిమాణం కలిగినటువంటి వాడు. దేశ పరిణామం కూడా ఇప్పుడు ఎక్కడున్నాడు అని మనం చెప్పలేనంతటువంటి ఆ విధంగా ఒక తుచ్చమైనటువంటి అవస్థని పొంది ఉన్నాడు. రైట్. అటువంటి ఆ చిన్న అంశము, ఆ తత్వము పరమాత్మ స్వరూపం ఎలా అవుతా ఉంది? ఈ రెండింటికి ఐక్యం ఎలా కుదురుతుంది? ఒకటి పరోక్షము, ఒకటి అపరోక్షము. ఆ ఈశ్వరుడు సృష్టికర్త కాబట్టి సర్వజ్ఞుడు, సర్వశక్తిమాన్, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి, అన్ని సర్వ 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 అని చెప్తూ ఆ సర్వ పద ఘటితం ఈశ్వర లక్షణం. జీవుడేమో అన్నిట్లో పరిచ్ఛిన్నమే, పరిచ్ఛిన్న శక్తి, పరిచ్ఛిన్న ఇచ్ఛ, పరిచ్ఛిన్న సామర్థ్యం అన్ని కూడా. ఆ విధంగా పరిచ్ఛిన్నుడు ఒకడు, అపరిచ్ఛిన్నుడు ఒకడు. ఈ రెండు వాచ్యార్థాలు. ఇవే వాచ్యార్థాలు. ఈశ్వరుడి తత్పదంతో ఈశ్వరుని ఈ విధంగానే చూస్తాం లోకం. పరమాత్మ అనేయ శక్తి సంపన్నుడు, సకల కళ్యాణ గుణాభిరాముడు. సకల కళ్యాణ గుణాలు ఆయనలో ఉన్నాయి, లేదా నిర్గుణ స్వరూపం అని కూడా. రైట్. సో అటువంటి ఈశ్వరుడు ఈ జీవుడు తుచ్చమైనటువంటి ఒక తుచ్చ ప్రాణి జీవుడు అని లోకంలో ఆ విధంగానే రూఢి. ఈ రూఢి అర్థాన్ని వాచ్యార్థం. ఈ వాచ్యార్థంలో ఐక్యము కుదరదు. కాబట్టి లక్ష్యానికి వెళ్ళాల్సి వస్తుంది, లక్ష్యార్థాన్ని తీసుకోవాల్సి వస్తుంది. రైట్. సో ఆ విధంగా పదాలలో సమానాధికరణ్యం ఎక్కడైతే తెలుస్తా ఉందో అక్కడ పదార్థాలలో ఈ రెండు పదాలు ఒకే విభక్తిలో వస్తున్నాయి కదా. ఒకే విభక్తిలో వస్తున్నప్పుడు పదార్థాలలో విశేషణ విశేష్య భావం అని, నీలోత్పలం అంటున్నప్పుడు నీలోత్పలం సమాసం కదా. దాన్ని విగ్రహవాక్యం తీసుకుంటే నీలం ఉత్పలం అని కదా. నీలం ఉత్పలం రెండు ఒకే విభక్తిలో ఉన్నాయి. నీలం ఉత్పలం రెండు ఒకే విభక్తిలో ఉంటూ ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి. ఏ అర్థాన్ని? ఒక నల్లని పుష్పాన్ని. రైట్. నీలం ఒక నల్ల కలువ, ఉత్పలం కలువ. ఆ కలువ నలుపు రంగులో ఉన్నటువంటి కలువ ఒక వస్తువే. అది నలుపు వేరు కలువ వేరు కాదు కదా. ఆ నీలం అంటున్నప్పుడు నీల వర్ణము అని కాకుండా నీలవర్ణము కలిగినటువంటిది అని చెప్పుకోవాలి లక్షణతో. నీలోత్పలం అంటే నీలవర్ణము కలిగినటువంటి వస్తువు. ఉత్పలం అంటే కలువ అనేటువంటి వస్తువు. కలువ అనేటువంటి వస్తువు, నీలవర్ణము కలిగినటువంటి వస్తువు, ఈ రెండు కూడా ఒకటే అవుతుంది.
ఒకటే అవుతున్నాయి కదా. ఆ ఒకటే అని చెప్పేకి ముందు నీల శబ్దంతో నీలవర్ణాన్ని తీసుకొని, ఉత్పల శబ్దంతో ఆ పుష్పాన్ని తీసుకొని, ఈ రెండింటిలో విశేషణ విశేష భావం. ఆ నీలవర్ణము ఉత్పలంలో విశేషణంగా ఉంది అని ఆ విధంగా విశేషణ విశేష భావం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా ఈ పద సమానాధికరణ్యం ఉంటుంది. నీలం ఉత్పలంలో కనిపిస్తుంది. కానీ ఆ విధంగా ఇక్కడ జీవ పరమాత్మలలో విశేషణ విశేష భావం కుదరటం లేదు. జీవుడు పరమాత్మకు విశేషణమో, పరమాత్మ జీవుడికి విశేషణమో అవడం కుదరటం లేదు. ఎందుకు కుదరటం లేదు? ఈ రెండింటిలో విలక్షణ ధర్మాలు ఉన్నాయి. జీవధర్మాలు, పరమాత్మ ధర్మాలు అత్యంత విలక్షణంగా ఉన్నాయి. అత్యంత విలక్షణంగా ఉండడం చేత ఇక్కడ విశేషణ విశేష భావం కుదరటం లేదు. ఆ విధమైనటువంటి సమానాధికరణ్యం కాదు ఇక్కడ. విశేషణ విశేష భావరూపం కాదు ఇక్కడ. విశేషణ విశేష భావాన్ని ప్రతిపాదించే సమానాధికరణ్యం కాదు, ఐక్య సమానాధికరణ్యమే తీసుకోవాల్సి ఉంటుంది. ఐక్య సమానాధికరణాన్ని ఎలా తీసుకుంటాము? లక్షణ ద్వారా. ఈ రూఢి అర్థంలో కుదరటం లేదు వాటి లక్షణ ద్వారా. ఏ లక్షణము? మళ్ళీ లక్షణ విచారం. లక్షణాలు 3 రకాలుగా ఉన్నాయి. భాగ లక్షణం అని, త్యాగ లక్షణం, భాగ త్యాగ లక్షణం అని. సరే, భాగ లక్షణం కాకుండా జహల్ లక్షణం అని, అజహల్ లక్షణం అని, జహద్ అజహల్ లక్షణం అని. ఈ జహద్ అజహల్ లక్షణానికి భాగ త్యాగ లక్షణం అని పేరు. ఈ లక్షణ విచారం కొంత రేపు క్లాస్లో చూద్దాం.